పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహాయ సమాధానములు మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరు కళ్ళు మూసుకుని ఒక నిమిషం మౌనంగా ప్రార్థన. మనం మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నిజ రక్షకుడు, నిరంతర స్తోత్రార్హుడు, ఘనమైన తండ్రి, దేవాది దేవుడు మనల్ని దీవించి ఆదరించి ఆశీర్వదించి తన వాక్కులతో మన హృదయాన్ని నింపునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం. కన్యక తన ఆభరణములను మరచున పెండ్లి కుమారి తన వడ్డాణమును మరచున కన్యక తన ఆభరణమును మరచున పెండ్లి కుమార్తె తన వడ్డాణమును మరచున. మరుస్తుందా? పెండ్లి కుమార్తె ఆభరణాలు మర్చిపోయి దేవుని సందుకు వచ్చేస్తుందా అమ్మా? ఆభరణాలు లేకుండా పెండ్లి కుమార్తె పెండ్లి వరుణి దగ్గరికి వస్తుందా? రాదు. మరి మీరెందుకు వస్తున్నారు? పక్కన ఉంటారు ఎవరు? సిద్ధపరిచేటువంటి కన్యకులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. అంతేగా? పెళ్లి కుమార్తె ఒక్కటే ఉండదు కదా. వీళ్ళందరూ ఏం చేస్తారు? అది పెట్టుకో, ఇది పెట్టుకో, ఇది పెట్టు, అది పెట్టు అని చెప్పి డైరెక్షన్ ఇస్తా ఉంటారు. కన్యకకు, పెండ్లి కుమార్తెగా సిద్ధపడేటువంటి వధువుకు పక్కనున్న పెద్దలు, విశ్వాసులు, తల్లిదండ్రులు, సంఘస్థులు, తన స్నేహితులు, కన్యకలందరూ చేరి ఆమె తయారవుతుంటే గదంతా నిండిపోయి ఉంటారు. ఇంకా కిటికీల్లోంచి కూడా లోపలికి చూస్తూ ఉంటారు. ఇంకా సలహాలు ఇస్తూ ఉంటారు. అది పెట్టుకో భవ్య, ఇలా చెవికి పెట్టుకో, మెళ్ళలో పెట్టుకో, కాళ్ళకు పెట్టుకో, చేతులకి పెట్టుకో, ముక్కులో పెట్టుకో, మూతిలో పెట్టుకో అని రకరకాలవి చెప్తుంటారు. అంటారా? ఈమె కూడా ఇవన్నీ ధరించాలని ఎప్పటి నుంచో ఒడంబడిక జరిగినప్పటి నుంచి ఈ పెండ్లి రోజు వరకు ఏం ఆలోచిస్తుందంటే, నేను ఎలా సిద్ధపడాలి, ఎలా డ్రెస్అప్ అవ్వాలి, ఏ ఆభరణాలు కలిగి ఉన్నాను. వ్యక్తిగతంగా సిద్ధపడుద్ది, సామూహికంగా సిద్ధపడుద్ది, సంఘపరంగా సిద్ధపడుద్ది, ఆత్మీయంగా సిద్ధపడుద్ది. సిద్ధం చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఓకేనా? ఇది అలంకారప్రాయంగా మనకి కన్యకకు చెప్పబడింది, అంటే యవనస్తులకి చెప్పబడింది. ఏ యవనస్తుల్ని ఎవరు సిద్ధపరుస్తున్నారు? ఎవరు వారికి సపోర్ట్ ఉంటున్నారు? ఎవరు ఆభరణాలను గుర్తు చేస్తున్నారు? ఎవరు ఆభరణాలు ధరించాలి అని సలహా ఇస్తున్నారు? నువ్వు ఇది ధరించి వెళ్ళాలి, నువ్వు మర్చిపోకూడదు, అసలు మర్చిపోదు. బట్ నీ కన్యకల్ని ఎలా సిద్ధపరుస్తున్నావు? తల్లిదండ్రులు ఎలా సిద్ధపరుస్తున్నారు? నాన్న నాయనమ్మలు, అమ్మమ్మలు, రక్త సంబంధులు ఎలా సిద్ధపరుస్తున్నారు? పక్కన సమూహం, తోటి స్నేహితులు, లేకపోతే
ఏజ్ గ్రూప్ వారు, సంఘ సహవాసులు ఎలా సిద్ధపరుస్తున్నారు? అసలు ఈ పాత్ర ఉందా? ఈ యాక్టివిటీ ఉందా? ఈ యాక్షన్ ఉందా? వాళ్ళ బతుకుతారులని వదిలేస్తున్నారు. ఎక్కడ అర్థం కాని విషయం, ఎన్ని బోధలు వింటాం, ప్రతిరోజు వాక్యాలు వింటాం, వాక్యాన్ని చదువుతాం, పారాయణం చేస్తాం, ఎక్కడ కూడా దానికి ఇంత చోటు హృదయంలో ఇవ్వం. ఏమైపోతాం? ఇదంతా ఒట్టిదే అని మీరు నమ్ముతున్నారు, నాకు తెలిసి. ఇదంతా ఒక బోటకం, ఒక ట్రాష్. దీనిలో ఎక్కడ నిజం లేదని. ఎందుకని నిజం ఉంటే ఖచ్చితంగా ఏం చేస్తాం? ఫాలో అవుతాం. ఇక్కడ నో ఫాలోవర్స్. ఇక్కడ అనుసరించేవాళ్ళు, అనుభవించేవాళ్ళు, అనుభవాన్ని పంచేవాళ్ళు, అనుభవంలోనికి నడిపించేవారు, వారి అనుభవాన్ని ఇతరులకు తెలియజేస్తూ స్థిరపరిచేవారు ఎవరు కనిపించట్లేదు. నో మోర్. ఇంకా నీ కన్యకలకు, నీ యవనస్తులకు ఏం గుర్తుంటది? ఏం గుర్తుంటది? ఏం గుర్తుంటది అమ్మా? ఏం గుర్తుంటది చెప్పండి. ఎంత చెప్పినా ఎవ్వరు లోబట్టలేదు. ఐఎమ్ వెరీ సారీ, వెరీ సారీ. నేను చెప్పాను, దేవునికి అవసరమయ్యేది యవనస్తులు మాత్రం ఆ టైంలోనే పిలుస్తారు. బట్ సేమ్ టైం సైతాన్ కూడా అదే టైంలో పిలుస్తాం. అపవాది కూడా కొంచెం ఉంటుంది, పక్కనే ఉంటుంది. గత వారం మీకు ఒక వైట్ పేజీ చూపించాను. తెల్లని అమ్మా, తెల్లని హృదయాన్ని మీకు పరిచయం చేశాను. ఒకవేళ అది తెల్లని కాకుండా ఒక నల్లగా ఉంటే ఎలా తెల్లగా చేసుకోవాలో కూడా చెప్పాను. చెప్పిన తర్వాత దాన్ని ఏం చేయమన్నాను? దేవునికి ఇచ్చేయమన్నాను. ఇక్కడ ఎవరైనా బహిరంగంగా ఇవ్వలేకపోతే నేను క్రింద ఉంటాను, వచ్చి నాకు చెప్పండి, ఈ తెల్ల హృదయాన్ని నేను దేవునికి ఇస్తున్నాను, మీరు దాన్ని ప్రతిష్ఠ చేయండి అని చెప్పండి అని చెప్పాను. ఇప్పుడు 8వ రోజు ఇది. స్టిల్ ఇప్పటి వరకు ఒక్కళ్ళు రాలేదు. ఒక బాయ్ రాలేదు, ఒక గర్ల్ రాలేదు, ఒక విశ్వాసి రాలేదు, ఒక సంఘ పెద్ద రాల, సంఘ పెద్ద కూతుళ్ళు రాల, కొడుకులు రాల, విశ్వాసులు రాల. అంటే శాలెంలో ఎవడైనా తెల్ల హృదయాన్ని దేవునికి ఇచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడంటే ఎవడో లేదు. ఈ ప్రయాస ఎందుకు అవసరమా? ప్రయాస అలంకారప్రాయంగా ఎందుకు రావటం? నాకు అక్కర్లేదు కదా. అవసరమా? 10 మంది ప్రార్థన చేసేటువంటి స్త్రీలు లేరు, రోధన చేసేటువంటి స్త్రీలు లేరు, కన్నీరు కార్చేటువంటి పరిశుద్ధ సహవాసం లేదు, వాక్య నిరంతరం పారాయణం చేసే నలుగురు లేరు, యవనస్తులు లేరు, చంటి బిడ్డలు లేరు, వృద్ధులు లేరు. బ్రతుకు భారం తప్ప, జీవితాన్ని ఎలా తోసుకెళ్లాలా, ముందుకి నెట్టుకెళ్లాలా అనేటువంటి ఆలోచన తప్ప ఇటువంటివి ఏమీ లేవు. కాబట్టి దేవుడు నాతో మాట్లాడుతున్నాను, అనవసరం ఇంకా. ఎందుకని 7 సార్లు చెప్పి 8వ విడిచిపెట్టమన్నాడు. ఎన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి చెప్తున్నాం. ఎవరు ఒక్కరు కూడా అలా చేంజ్ అయినట్టుగా అనిపించట్లా.
అది స్త్రీలు అస్సలు కనపట్ల నాకు. పురుషుల్లోనే ఒక జకరీ గారు, ఒక స్వామి గారు, ఒక రవికుమార్ గారు. ఆయన ఏమైపోయాడు? మీ నాన్న వచ్చాడా? ఒక విజయ్ కుమార్. ఇట్లా కొంచెం అక్కడక్కడ పురుషుల్లోనే కనిపిస్తున్నారు కానీ స్త్రీల్లో అసలు ఎవడు కనిపించట్లేదు, ఎవరు కనిపించట్లేదు. వీళ్ళకి వారి భారాలు ఎక్కువైపోయాయి, వాళ్ళ బాధ్యతలు ఎక్కువైపోయాయి. యవనస్తులంటే ఇంక చెప్పే పనే లేదు. ఎక్కడ లోబడే స్థితి కూడా ఎక్కడ కనపడలేదు. ఎక్కడ మాట, దేవుని మాటకు చోట్లేదు. దేవుని మాటకే చోటు లేనప్పుడు నా మాటకేం చోటు ఉంటుంది? అమ్మా ఏం చోటు ఉంటుంది? అందుకే చెప్పాడు, అందుకే పౌలు చెప్తున్నాడు, మీరు దేనికి బద్దులై ఉంటే దానిలోనే ఉండిపోండి. మీకు పెళ్ళిళ్ళు కావాలా, చేసుకుని వెళ్ళిపోండి. లోకం కావాలా, దాంతో పట్టుకుని వెళ్ళిపోండి. అదే మూడ్లో, అదే మైండ్లో ఉన్నారా, మీ బతుకులు అలాగే ఉంచేసుకోండి. లేదు దేవుడు కావాలా, ఆయన దగ్గర రండి. స్పష్టంగా చెప్పాడు ప్రభు. మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? స్టార్టింగ్ లో కొంచెం నాకు అనుకూలంగా ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. అనుకూలంగా ఉన్నారట. ఆ తర్వాత భక్తి ఏమైంది? ముదిరిపోయింది. భక్తి ఏమైంది? ముదిరిపోయింది. ముదిరిపోయేటప్పటికి ఏమవుతాం? ముదిరిపోయిన సొరకాయ ఏం చేస్తామ్మా సంధ్య? పారేస్తాం. ముదిరిపోయిన బెండకాయ ఏం చేస్తాం? అది పారేస్తాం. ముదిరిపోయిన అన్ని ఏం చేస్తావు? పారేస్తాం. అంటే దేవుడికి ఎప్పుడు కావాలి? లేతగా ఉన్నప్పుడే కావాలి, ఉపయోగపడి. అది లేతగా ఉందా? ఇది ఓకే. యవ్వన కాలం చాలా లేతగా ఉంటుంది కదా. దేవునికి అప్పుడే దేవునికి కావాలి. తర్వాత ముదిరిపోయినంత వస్తే ఏం చేస్తాడు? పారేస్తాడు. నువ్వు వంకాయ పారేస్తంటే విలువైన జీవితాన్ని ఎందుకు ఏం చేస్తాడు? రాణి నువ్వు ఎప్పుడు వస్తావు నీకే తెలదు. ఎందుకు మరి మన అవసరమా? అవసరం. తెల్ల కాగితం నిన్న వచ్చి చూసావా? మొన్న రాలా. మరి ఎట్లా తెలుస్తుంది? వైట్ పేజీ ఎలా తెలుస్తుంది నీకు? ఎట్లా ఇస్తావు దేవునికి? ఇవ్వకపోతే ఏమవుతుంది? ఏమవుతుంది? నిన్నేం చేశాడు ఆయన? నీకేమైనా అన్యాయం చేశాడా? నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా? మొయ్యలేని భారం ఏమైనా మోస్తున్నాడా? మోపిస్తున్నాడా? ఎందుకు విడిచిపెట్టేస్తున్నారు? ఎందుకు అక్కర్లేదని మాట్లాడుతున్నారు? ఆయన ఏం చేశాడు చూడండి. ఇందా చదువుకున్నాం కీర్తనల భాగం 116వ కీర్తన 116 స్టార్టింగ్ నుంచి చదవండి కొన్ని వచనాలు. యెహోవా నా మొరను నా విన్నపమును ఆలకించి ఉన్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నా. నేను ఏది అడిగితే అది చేస్తున్నాడు. కాబట్టి మనం చేయాల్సినటువంటి నెక్స్ట్ కార్యక్రమం ఏంటి? ఆయనను ప్రేమించాలి. ఎవరైనా ప్రేమిస్తున్నారా? యేసయ్యను ఎవరన్నా ప్రేమిస్తున్నారా? ధైర్యంగా చెప్పండి, నేను ప్రేమిస్తున్నానని. ప్రేమించుకున్న మొరలు ఆ విన్నపాలు ఎవరు ఆలకిస్తారు? చాలా జాగ్రత్తగా వినండి. ఇదే మంచి అవకాశం. ఇదే రక్షణ దినం. ఆ తరువాత మీకు అరగంట ప్రసంగం చేస్తా వచ్చే వారం నుంచి. అది ఎందుకంటే చెయ్యాలి కాబట్టి చేస్తారు. ఒక యాజకుడిగా ఆదివారం ఆరాధన పెట్టాలి కాబట్టి పెడతాను. మీరు జనరల్ గా వస్తారు, నేను జనరల్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను.
ఎందుకని? ఫలించట్లా. దేవుడు మిమ్మల్ని కడతా ఉన్నాడు, నాటుతున్నాడు, విత్తనంగా మారుస్తున్నాడు. విత్తనాన్ని ఏం చేస్తున్నారు? విత్తనం ఏమవుద్ది? తిరిగి ప్రొడ్యూస్ చేస్తుంది. విత్తనం మిమ్మల్ని శ్రేష్టమైన విత్తనంగా ఆయన మారుస్తున్నాడంటే ఆ విత్తనం ఏం చేస్తుంది? తిరిగి అభివృద్ధి ఇస్తుంది, తిరిగి ఫలింపజేస్తుంది, తిరిగి జనరేషన్స్ ని ఉత్పత్తి చేస్తుంది. ఒక భక్తిపరుడు ఇంట్లో ఉంటే అనేక మంది భక్తిపరులను తయారు చేస్తాడు. ఒక ప్రార్థనాపరుడు ఇంట్లో ఉంటే అనేక మంది ప్రార్థనాపరులు తయారు చేస్తాడు. నువ్వేం చేస్తున్నావు? ఎవరిని తయారు చేస్తున్నావు? ఏ ఆభరణాలు పెట్టి పంపిస్తున్నావు? ఎవరిని తయారు చేస్తున్నావు? ఇంట్లో నువ్వు ఏం సలహాలు ఇస్తున్నావు? ఏ రకమైనటువంటి ప్రొడ్యూస్? చెప్పండి. ఏమంటే ఇంకేం చేశాడు ఆయన? అలా నా చెవి యొగ్గాడు కాబట్టి జీవిత కాలం అంతా నేను ఆయనకు ఏంటంట? జీవిత కాలం అంతా, నాట్ 1 day, 1 month, 1 year. రెప్కా గారు పొద్దున వస్తే మధ్యాహ్నం రారు. అమ్మా అంతేనా? తప్పున ఇటు చూడు, ఆయనకి చూడండి. నువ్వు సాయంత్రం వస్తే పొద్దున్న రావు. ఈ వారం వస్తే వచ్చే వారం కనిపించదు. ఎందుకు పేరు చెప్తున్నాను? మీ పేరు చెప్తే చక్కగా సదా ఏడ్చుకుంటారని చెప్తున్నాను. కనిపించదు. కానీ ఏం చెప్తాడు ఈయన? టోటల్ లైఫ్ ఏమండి? జీవితకాలం అంతా దేవుడికి ఇస్తే మా ఆయనకి ఏమిస్తాం, మా ఆవిడకి ఏమిస్తాం, మా పిల్లలకి ఏమిస్తాం అంటావా? అంతేగా అనేది. ఒక ఆమె ఏంటమ్మా కొంచెం ఎర్లీగా రండి అని అన్నాను. పొరపాటు. పనులు ఎవడు చేస్తాడు? ఇంట్లో పనులు ఎవడు చేస్తాడు? ఏం సమాన్ చెప్పను? కొంచెం హర్ట్ అయ్యాను. ఏంటి దైవజనుడు ఇలాగని మాట్లాడేది అంటే వాళ్ళకి దైవజనుడు అంటే ఏంటో తెలియదు, ఆ వాల్యూస్ ఏంటో తెలియదు, ఏ విధంగా విలువ మాట్లాడాలో తెలియదు. విలువ లేని మనుషులతో మనమే మాట్లాడకూడదు. విలువ లేని మనుషుల దగ్గర మనం మాట్లాడకూడదు. విలువ లేని వ్యక్తుల దగ్గర దేవుని మాటలు పంచుకోకూడదు. ఆ ఆత్మీయ జ్ఞానం లేని వారి దగ్గర ఆత్మీయ బోధ చేయకూడదు. డిసైడ్ అయినప్పుడు వినని వారి దగ్గర వినిపించకూడదు. ఎన్నిసార్లు చెప్పినా నేను వింటల్లా. కాబట్టి దేవుని మాటలు ముత్యాల మూటలు అవేమవుతున్నాయి? వ్యర్థమైపోతా. నువ్వు వినప్పుడు నా సంఘంలో ఒక్కడు దేవునికి సమర్పించుకున్నప్పుడు ఇవన్నీ వేస్టే కదా. ఎన్నిసార్లు నమస్కారం పెట్టేది? బుధవారము, శుక్రవారం కొంచెం వెళ్ళి 1 గంట. దేవుడు ఎంత కాపాడుతున్నాడు, ఎంత రక్షిస్తున్నాడు, ఎన్ని రకాలుగా సమకూరుస్తున్నాడు. కరువు లేకుండా, ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తకుండా, మరణ భయం లేకుండా. మీ ఇష్టం. ఆపరగా గుర్తు చేస్తా, ఏమి ధరించాలో గుర్తు చేస్తా, ఏమి పెట్టుకోవాలో గుర్తు చేస్తా. ప్రతినిత్యం గుర్తు చేస్తూనే ఉన్నా. ఓ కన్యక, నువ్వేం ధరించాలో, నువ్వేం పెట్టుకోవాలో, ఎక్కడ వడ్డాణం ధరించాలో, ఏ ఆభరణం ఎక్కడ నువ్వు పెట్టుకోవాలో గుర్తు చేయబడతానే ఉంది. బట్ యువర్ నెగ్లిజెన్సీ, టోటల్లీ నెగ్లిజెన్సీ.
సంఘం అంటే పరిశుద్ధుల సహవాసం ఉండాలి, ప్రార్థనా సహవాసాలు ఉండాలి, మొరపెట్టే సహవాసాలు ఉండాలి, అనునిత్యం వాక్యాన్ని పారాయణం చేసే సహవాసాలు ఉండాలి. ఎవరి సహవాసం వాళ్ళదైపోతుంది, వ్యక్తిగత సహవాసం. ఏం చేస్తాం మనం? ఏం చేయగలం? చూడండి ఏం చెప్తున్నాడు, నా జీవిత కాలమంతా నేను ఆయనకు మొరపెట్టు. ఎందుకని? మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండేను, పాతాళపు వేదములు చుట్టుకొని ఉండేను, శ్రమయు దుఃఖమును నాకు కలిగాను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. మొరపెడితే ఏం చేశాడు చూడండి, 7వ వచనం, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు. ఆమె చెప్పండి. కష్టకాలంలో, శ్రమ కాలంలో, ఇబ్బందులు, మరణ భయాల్లో, ప్రస్తుత పరిస్థితుల్లో మనల్ని ఎంత క్షేమంగా ఉంచాడంటే, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం ఇచ్చాడు. ఇవ్వలేదని ఎవడని చెప్తాడా? చెప్పండి. నాకు ఇవ్వలేదండి అందుకే నేను ధరించిన ఆభరణం అంటారా? నీకు కావాలి, క్షేమం కావాలి, ఆరోగ్యం కావాలి, ప్రాణానికి నెమ్మది కావాలి, కావలసినటువంటి అవసరాలన్నీ తీరాలి. దేవుని మాట మాత్రం మనకు అక్కర్లేదు, దేవుడు అక్కర్లే. ఏం చేస్తాం? ఒక్క అరగంట వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు లేరు కదా. ఆ మేరీ గిరగిరా భూమి గుండ్రంగా ఉన్నట్టు ఇటు వచ్చి అటు వచ్చి ఇటు తిరుగుద్దే గాని ఒక్క అరగంట సేపు వచ్చి మోకరించి ప్రార్థన చేయలేము. అవసరమా దేవునికి? నువ్వు ప్రశ్న వేసుకో. ఎందుకు నేను చేయలేకపోతున్నాను? ఏ బంధకాలు చుట్టుకున్నాయి నన్ను? సత్యవతమ్మ గారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఖాళీ కదా. ఒక అరగంట దేవుని స్థితిలో మోకరించాలి. ఎందుకు మోకరించలేకపోతున్నాం? దేవుడు కాపాడాలి, ఆశీర్వదించాలి, మన జీవితాలను ఉద్ధరించాలి, సమస్యలను తొలగించాలి. యవనస్తులారా, ఒక్క అరగంట సేపు వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నారు? ఒక్క పావు గంట, ఒక్క అరగంట, 30 నిమిషాలు జీవితంలో నీ యొక్క దైనందిన ఒక దినంలో 30 సెకండ్స్, 30 నిమిషాలు దేవుని సన్నిధిలో మోకరించలేని స్థితిలో నీవు ఉన్నావంటే ఎందుకు? వై ఆర్ యు లివింగ్ హియర్? ఎందుకు? ఎంత మూర్ఖత్వం నీకుంటే దాన్నే ఎలుబడి చేస్తావు, ఎంత అజ్ఞానం ఉంటే దానిలోనే ముందుకు సాగుతావు, ఎంత అంధకార సంబంధమైన ఆలోచనలు ఉంటే దాన్నే కంటిన్యూ చేస్తావు. ఏమంటాడు ఇక? నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విస్తరింపచేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదమును నీవు తప్పించి ఉన్నావు. అందరూ ఈ మాటలు చదవండి చూసి. మీ బైబిల్ తీసి కీర్తనల గ్రంథం 116:8 చదవండి అందరూ. మరణము నుండి నా ప్రాణము, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదమును తప్పించి ఉన్నావు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. మరణము నుండి నీ ప్రాణాన్ని, కన్నీళ్లు జారి జల్దలు పడిపోకుండా నీ కన్నుల్ని, నీ కాలు జారి పడిపోకుండా నీ పాదాలను ఏం చేశాడు? ఏం చేస్తున్నాడు? తప్పించు. ఎప్పుడు ఆలోచించావా? ఆహా, నేను కదా ఇలా జీవిస్తున్నాను, అంతా అంతేనా? ఏడేనా? ఓకే, డోంట్ వరీ. ఎప్పుడైనా ఆలోచించావా?
నేను ఇలా సజీవ దేశంలో ఉన్నాను, నేను సజీవ లెక్కలో ఉన్నాను, ఈ మరణం నుంచి నన్ను విడిపిస్తున్నాడు. ఎప్పుడైనా ఆలోచించావా? నీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించావా? వీళ్ళందరూ సజీవుల్లో ఉన్నారు, సజీవుల లెక్కలో. ఏమన్నాడు? ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్తున్నారు, పెద్ద పెద్ద పండితులు ఏం చెప్తున్నారు? ఫస్ట్ వేలో ఏదో ఊర్లో ఒకటి చచ్చిపోయాడని విన్నాం. ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ఏదో ఆ ఊళ్ళో ఎవడో చచ్చిపోయాడంటండి కరోనాతో. సెకండ్ వేవ్ వచ్చినప్పుడు మన పక్కింటి వీధిలో, పక్క వీధిలో, ఎదుటి వీధిలో, పక్కింట్లో ఇలా చచ్చిపోతున్నారండి వింటున్నాం. థర్డ్ వేవ్ వస్తే మన ఇంట్లోనే చచ్చిపోయేటువంటి మాట వినాల్సి వస్తుంది. అయినా అక్కడ భయం లేదు మీకు. అసలు అక్కర్లా, భయమే అక్కర్లేదు. 15 రోజుల తర్వాత కనిపిస్తుంది సుధా. నాకు ఏమైపోయిందో తెలియదు. ఫోన్ చేయదు, క్షేమంగా ఉన్నా అని చెప్పదు, ఆరోగ్యం బాగుందని చెప్పదు, బాగలేదని చెప్పదు, ముక్కులు పట్టేసాయని చెప్పదు. అక్కర్లా లింక్ అక్కర్లే. ఎందుకని? నువ్వు ఇది ధరించాలి, ఈ ఆభరణం ధరించాలి, ఈ వడ్డాణం నడుముకి కట్టుకోవాలి, ఈ మైమరుపు అనే పై వస్త్రాన్ని వేసుకోవాలి. ఈ రోజుల్లో ఎవడేసుకుంటున్నాడండి పై వస్త్రం? ఇది ధరించాలి కదా. చెప్పేవాడు ఎవడో? ఇంట్లో అమ్మ చెప్పదు, బాబు చెప్పడు, ఎవడు చెప్పడో, చెప్తే వినో. దైవజనుడు చెప్తే అసలు అందుకని రాము. ఎందుకు రాని? ఇది పెట్టుకో, అది పెట్టుకో, మోకరించు, కన్నీళ్లు గార్చు, దేవునికి 2 చేతుల వందనాలు పెట్టు, 5ంటికే లెగు. దేవుడు అందుకే దైవజనుడిని ఒక వ్యవస్థను పెట్టింది. ఇంట్లో చెప్తే ఎవడే ఉండదు కదా, దైవజనుడు అని చెప్తే వింటానని. మా నాన్న చెప్తేనే నేను, నువ్వు చెప్తే వింటావా? ఓకే మీ ఇష్టం. మీ జీవితాలకు ఏం అడ్డురాం. దేవుడు అడ్డురాడు, నేను అడ్డురాను, మీ తల్లిదండ్రులకు కూడా చెప్తాను అడ్డురావద్దు. ఈ ప్రాణాన్ని కాపాడుతున్నాడు. కన్నీళ్లు కాచడం, శోధన వస్తే, వేదన వస్తే, రోదన వస్తే, గలిపిలు వస్తే, గందరగోళం జరిగితే, కుటుంబ కలహాలు వస్తాయి. ద బ్రోకెన్ ఫ్యామిలీస్. కన్నీళ్లు భర్త ద్వారా, భార్య ద్వారా, బిడ్డల ద్వారా, రకరకాల శోధన ద్వారా, లోపల వారి ద్వారా కన్నీళ్లే. తల్లులకి ఎన్ని కన్నీళ్ళే, తండ్రులకి ఎంత మనోదత్వం. అది రాకుండా కాపాడుతాను. అది నీకు ఉండదంటే నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ హృదయంలో, నీ వ్యక్తుల మధ్య అంత సమాధానం ఇస్తానని అర్థం దానికి. ఎక్కడైనా ఆలోచిస్తున్నావా? ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? ఆలోచించు. కన్నీళ్లు విడవకుండా నీ కన్నుల్ని. కొన్ని జీవితాలకు భర్త ద్వారా ఎప్పుడు కన్నీళ్లే, భార్య ద్వారా ఎప్పుడు కన్నీళ్లే, బిడ్డల ద్వారా తల్లిదండ్రులకు ఎప్పుడు కన్నీళ్లే. అయ్యా నా మాట వింటలేదయ్యా, ఎంత ఎత్తెళ్ళిపోయాడు, ఎదిగిపోయాడు, ఇంకేం చెప్తాం వాడికి, వదిలేసావు. కానీ కన్నీళ్ళని ఏం చేస్తావు? వదిలేసావు. జీవితకాలం ఆయన్ని ప్రేమిస్తా ఉండాలి. విడిచిపెట్టేస్తున్నావు, సన్నిధి విడిచిపెడుతున్నావు, వాక్యాన్ని విడిచిపెడుతున్నావు, ప్రభువుని విడిచిపెడుతున్నావు. నువ్వు ఎక్కడ జారి పడిపోతావు అని పాదాలు బలపరుస్తున్నాడు. జారి పడకుండాని పాదములు. నువ్వు నడుస్తున్నా, నేనే నడుస్తున్నాను,
క్యాట్ వాక్ చేస్తున్నాను అనుకుంటున్నావా? నేను తిన్నగా నడిచేస్తున్నాను. ఆహా, ఏమి నడుస్తున్నాను? హంస నడక నడుస్తున్నాను. ఏమి నడక? నడక అన్నింటిలో హంస నడక అందంగా బా. ఈ అమ్మాయి హంసలాగా నడుస్తుంది. లాస్య హంస నడక నడుస్తుంది కదా అమ్మ. ఎందుకన్నారు? కొంతమంది దున్నపోతు నడక నడుపుతారు. అర్థమైందా? వాళ్ళు మన ఇంట్లోనే ఉంటారు. ఆకారం నడకలో తెలిసిపోద్ది. వీడు లోబడేవాడా, లోబడినవాడా, వీడు ఆభరణాలు ధరించిన వాడా, ధరించిన వాడా. కొంతమంది రోడ్డు మీద నడుస్తూ ఉంటారు. అమ్మా ఎట్లా నడుస్తావు? మీరే డోంట్ కేర్. కొంతమంది ఎలా పరిశుద్ధి నడవాలా? పరిశుద్ధ చేతిలో వ్యాపారం ఉంటది. తగ్గ బైబిల్ పట్టుకుంటారు, తలకాయ ఉంచుకుంటారు, ముఖంలో చిరునవ్వు ఉంటది. వచ్చేవాడు అందరినీ అమ్మ బాగున్నావు తల్లి, అమ్మ క్షేమం ఉన్నాయి, ఇది పని ఏం లేదనుకుంటాడు. ప్రైజ్ దిలాడమ్మ, ప్రైజ్ దిలాడు. అందరూ బాగున్నారు ఇంట్లో. అసలు పలకరించక ముందే పారిపోతాడు. పలకరిస్తే ఎప్పుడు అడుగు ఎక్కడ గుడికి రమ్మంటాడో, ఎక్కడ ప్రార్థన చేయటానికి రమ్మంటాడో. రాణి ఎక్కడ బాడీ లాంగ్వేజ్ లో వినయం ఉండదు. కేర్లెస్, డోంట్ కేర్. ఆయన చెప్తే వినయం గలవారిని నేను దృష్టిస్తాను. దీంతో మీకు అర్థమైపోద్ది దేవుని దృష్టి మీ మీద ఉందో లేదో. ఎట్ట పడితే అట్లా ప్రవర్తించేవాడు, ఎలా పడితే అలా మాట్లాడేవాడు, ఎట్లా పడితే అట్లా ఆ పరిస్థితులకు మర్చి అయిపోయేవాడు, అమీబాలాగా ప్రవర్తించేవాడు. వారి మీద ఆయన కనుదృష్టి ఉండదు. కనుదృష్టి ఉండదు. అమ్మా నేనేం చేశాడు? ఆయన ఏం చేశాడు చూడండి. ఇర్మియా గ్రంథం 2:21 ఇర్మియా. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని. నేను నిన్ను నాటి తిని. ఎలా నాటాడంటమ్మా? శ్రేష్టమైన ద్రాక్షావల్లిగా నిన్ను నాటి తిని. ఎలా శ్రేష్టమైన ద్రాక్షావల్లి, దేవుని ఉపయోగపడేది, దేవుని రక్తానికి మారుగా మనకిచ్చేటువంటి ఆ యొక్క సూచన ద్రాక్షారసం. రసంగా దేవునికి మారుగా నిన్ను నాటాడు ఆయన. దేవుని ప్రతిబింబంగా నిన్ను నాటాడు. దేవుని యొక్క రక్తముగా నిన్ను నాటాడు. ఎక్కడ తక్కువ చేయలే, నిన్నెక్కడ తక్కువ చేయలే. ఆయన రక్తం అంటేనే ప్రాణం. రక్తం అంటే ఏంటి? ప్రాణం. ప్రాణం రక్తం అంతా పోయిందనుకోండి. ఎవడు సూసైడ్ చేసుకునేవాడు ఈ బెస్ట్ నరాన్ని ఏం చేస్తాడు? కట్ చేసుకుంటాడు. ఇది కట్ చేస్తే బ్లడ్ అంతా దానిలోంచి కాలిపోతుంది. అప్పుడు ఆ ప్రాణం ఏమవుద్ది? పోతుంది. మెయిన్ వెయిన్ అది. దాన్ని కట్ చేస్తే ఎలా? అందుకే రక్తం అంటేనే ప్రాణం. ఇప్పుడు మనల్ని అభిషేక తైలంగా, అభిషేక రక్తంగా మనల్ని మారుస్తున్నాడు. అలా నాటాడు అంటే ఆయన ప్రాణంగా నిన్ను నాటాడు. నువ్వెవరివి? ఆయన ప్రాణాన్ని. మనం ఎవరినైనా ప్రేమిస్తే ఏం చెప్తావు తెలుసా? ఏం చెప్తాం? నువ్వు నా ప్రాణం అని చెప్తావు. ఆ ప్రాణం అండి. బిడ్డల్ని ఏం చెప్పుకుంటాం? నా ప్రాణం అండి అని చెప్తాం. నా ప్రాణం అండి, నా గుండెకాయ అండి. చివరికి అదే గుండె పీకేస్తాం. అర్థమైందా? ఈమె నా ప్రాణం అండి అని చెప్తాం. అంటే అర్థం ఏంటి? దేవుడు కూడా మనల్ని ఎలా పరిచయం చేశాడు? మీరందరూ నా ప్రాణాలు అని అలా నాటాడు. అందుకని మనందరం కలిసి ఆయన ప్రాణాన్ని తీసేసి అంతే. చేసే పని అదే. నెక్స్ట్ సీన్ అదేగా.
అదేనంట రెప్కా గారు జాగ్రత్త, నెక్స్ట్ సీన్ అదేనంట, ప్రాణం తీసేయటం. అదే ప్రాణంగా నాటాడు, ద్రాక్షావళిగా, అది కూడా ఎటువంటిది, శ్రేష్టమైన ద్రాక్షావళిగా నాటాడు. నాటటానికి నిన్ను నాటుతున్నా అన్నాడు, నిన్ను నాటుతున్నా అన్నాడు, కట్టుతున్నా అన్నాడు, కట్టుతా ఉన్నాడు. అందరు నాయక చూడండి, ఎందుకు వచ్చామో అది గుర్తు పెట్టుకోండి. శ్రేష్టమైన ద్రాక్షావళిగా నాటాడు. ఇంకేం చేశాడు, కేవలము నిక్కమైన విత్తనము వలె చెట్టు వంటి దానిగా నేను చేశా. ఒక సీడ్ విత్తనం. అమ్మా, ప్రతి పంటకి విత్తనాలు వేసేటువంటి పంట వేరుగా ఉంటుంది. అదే ఇది విత్తనం కోసం ఏర్పాటు చేశాం. దాన్నే ఆ విత్తనాలు సేకరించి మనకి అమ్ముతారు. ఈ విత్తనం ఏం చేస్తుంది, తిరిగి ప్రొడ్యూస్ చేస్తుంది. మళ్ళా మనం 1 ఎకరం వరి నాటాలంటే ఒక 1/4 మూట విత్తనాలు ఏం చేయాలి, ఒక విత్తనం, శ్రేష్టమైన విత్తనం. ఆ విత్తనాలు నారుమడి చల్లుతారు. ఈ నారుమడి తర్వాత ఎదిగిన తర్వాత దాన్ని పీకి ఏం చేస్తారు, ఆ ఎకరం అంతా నాటేస్తారు. అప్పుడు ఈ 1/4 మూట నాటినటువంటి 1/4 మూట జిమ్మిన విత్తనాలు 40 బస్తాల విత్తనాలుగా వర్తిల్పాలి. ఆమె చెప్పండి. జస్ట్ 1/4 మూట ఎక్కడ, 40 బస్తాలు ఎక్కడ, 50 బస్తాలు ఎక్కడ, ఇంకా శ్రేష్టంగా ఫలిస్తే 60 బస్తాల వరకు పడిపోతుంది. నువ్వు వేసిందంత ఒక 1/4 మూట, ఒక 1/4 మూట. రాబడి ఎంత, 60 బస్తాలు రాబడి. అట్లా నిన్ను చేశానన్నాడు, అట్లా నిన్ను కడుతున్నానన్నాడు, ఆ రకంగా నిన్ను నాటానన్నాడు. జస్ట్ నువ్వు ఒక్కదానివి ఒక విత్తనంగా నాటబడితే ఎంత గ్రోత్ ఉంది, ఎంత ఆశీర్వాదానికి కారకురాలు అవుతావు. నిన్ను నువ్వు ఎక్కడ నాటుకున్నావు, ఏ విత్తనంగా మార్చుకుంటున్నావు. ఆయన నిన్ను విత్తనంగా నాటుతున్నానంటే, శ్రేష్టమైన విత్తనంగా అంటే, ఒక ఫలించే చెట్టుగా నిన్ను తయారు చేస్తున్నానంటే, ఒక ద్రాక్షావళిగా నిన్ను అంటుకడుతున్నానంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళి అంటుకట్టుకుంటున్నావు? ప్రశ్న ఎక్కడ నీ జీవితాన్ని ఎక్కడ సమర్పిస్తున్నావు? ఆయన నిన్నేం చేశాడు? ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశ కాండము 28:9 వచనం చదవండి. అమ్మ ఉందా లేదా? నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తన ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ఏంటమ్మా? ప్రతిష్ఠిత జనముగా నిన్నేం చేస్తాడు? సమర్పిస్తాడు. నువ్వు ఆయన మాట విని ఆయన ఆజ్ఞలకు లోబడితే నిన్ను ఆయన ఏం చేస్తాడు? ప్రతిష్ఠిత జనముల్లోకి లెక్కలో తీసుకెళ్ళిపోయి సమర్పిస్తాడు. అది మనం ఆయనకి సమర్పించుకుంటే ఇష్టం లేదు కదా. చాలా సంఘాల్లో చూస్తాను, చాలా సంఘాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ చాలా గుంపులు కనిపిస్తూ ఉంటాయి. యవనస్తులు, విశ్వాసులు, ప్రార్థనాపరులు, సహవాసులు అని ఎంత ప్రార్థన చేస్తారు, కన్నీటి ప్రార్థన, రోదన చేస్తా ఉంటారు. యవ్వన బిడ్డలు మోకరించయా, యేసయ్యా నన్ను అంగీకరించయా, నన్ను ప్రతిష్ఠించయా.
అక్కడి వరకు ఎందుకు, కొన్నిసార్లు కొంతమందిని కొన్ని సెమినార్లకు తీసుకెళ్ళినప్పుడు అక్కడికి వచ్చేటువంటి సంఘ సహవాసాలని చూశారు మీరు చాలా మంది. చూసారా? చూసిన తర్వాత కూడా మనం మారతామా? వాళ్ళు ఎలా ప్రార్థిస్తారో, ఎలా రోధిస్తారో, ఎలా ఏడుస్తారో, దేవుళ్ళు ఎలా నిలబడతారో ఇవన్నీ చూస్తారు మీరు. ఇది చాలా జనరల్ గా తీసుకుని వచ్చేస్తారు దులిపేసుకుని. టాపర్గా చాలా విచారం, చాలా బాధ, చాలా దుఃఖం. నువ్వు ఒక విత్తనం అయితే ఆ విత్తనం ఏం చేస్తుంది? అనేక మొక్కలకు ప్రాణం పోస్తుంది. అమ్మా, నిన్న ఆయన ఏం చేశాడు? శ్రేష్టమైన విత్తనంగా నాటాడు కదా, నాటాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ప్రొడ్యూస్ చేయాలి. ఎలా చేస్తావు? అంకురం నీలో ఉంటే, నీ హృదయంలో ఉంటే, నీ మాట ద్వారా చేస్తావు, యాక్షన్ ద్వారా చేస్తావు, నీ కార్యక్రమాల ద్వారా చేస్తావు, నీ ఫోన్ ద్వారా చేస్తావా లేదా? చేస్తావు. అదే చెప్తున్నాను. నిన్ను నాటాను కాబట్టి నువ్వు అనేక మందిని నాటాలి. నిన్ను శ్రేష్టమైన విత్తనంగా నాటాలి. దేవుడు నాటిన తర్వాత నీ చేతికి ఒక ఫోను ఇచ్చాడు. ఈ ఫోన్లో ఏం చేయాలి? నేను ప్రొద్దున్నే ఒక రాష్ట్రం గురించి పెడతా ఉన్నా, ప్రార్థన చేస్తా. ఒక విత్తనం నీకు ఇస్తున్నా. నువ్వు విత్తనాన్ని ఏం చేయాలి? నీకు తెలిసిన వాళ్ళందరికీ ఏం చేయాలి? దాన్ని పంపించాలి. ఒక మిషనరీ గురించి చెప్తా ఉన్నా, ఎలా ప్రాణం త్యాగం చేశారు, ఎట్లా ఏ దేశం నుంచి ఏ దేశానికి వచ్చేసారు, వాళ్ళ భార్యల్ని భర్తల్ని ఎలా విడిచిపెట్టి, బిడ్డల్ని విడిచిపెట్టి, ఆస్తుల్ని విడిచిపెట్టి దేవుని కార్యక్రమాలు ఎలా చేశారు, ఇవన్నీ నీకు తెలియజేస్తున్నా నేను. ఒక విత్తనం ఇంకో విత్తనం ఇచ్చా. నువ్వేం చేయాలి? దాన్ని విస్తరింప చేయాలి. అర్థమైందా? బాబు ఏం చేస్తున్నాడు? డైలీ బ్రెడ్ పెడతా ఉన్నాడు. దాన్ని నువ్వేం చేయాలి? ఒక ఆయన దగ్గర నుంచి ఇంకో విత్తనం వచ్చింది నీ దగ్గరికి. నువ్వేం చేయాలి? దాన్ని అందరికీ అందించాలి. తెచ్చాలి కదా, అందించాలి. దానికి నీరు వేయాలి, ఎరువు వేయాలి. వేస్తున్నారా? అంటే ఈ ఎరువు అక్కర్లేదని డిసైడ్ అయిపోయారు. అక్కర్లేదు, ఈ విత్తనం మాకు అక్కర్లేదని డిసైడ్ అయిపోతున్నారు. టోటల్ గా చూసుకోండి, మన సంఘంలో ఇంటికి 2-3 ఫోన్లు వేసుకుంటే మినిమం 100 ఫోన్లు ఉంటాయి. ఉంటాయా? తేకాట వాళ్ళ ఇంట్లో 4 ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయి. గంధం వాళ్ళ ఇంట్లో 3 ఫోన్లు ఉన్నాయి. ఏంటి? దెబ్బ వాళ్ళ ఇంట్లో 3 ఫోన్లు ఉన్నాయి. దెబ్బ రాజేష్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంట్లో 3 ఫోన్లు ఉన్నాయి. ఉన్నాయా? ఉన్నాయి. మీ ఇంట్లో 3 ఫోన్లు ఉన్నాయి. కోట వాళ్ళ ఇంట్లో 3 ఫోన్లు ఉన్నాయి. ఏంటి? గోటాల వాళ్ళ ఇంట్లో 3 ఫోన్లు ఉన్నాయి. ఇలా ఇంటికి 3 ఫోన్లు మినిమం లెక్కేసుకుంటే బడుగు వాళ్ళ ఇంట్లో 5 ఫోన్లు ఉన్నాయి. ఈ 24 గంటలు 5 నిమిషాలు నీవు దేవుని మాటను నాటలేవా? నువ్వు ఎంత కఠినాత్మురాలు అర్థం చేసుకో. ఎంత వాత వేయబడిన మనస్సాక్షిగా అర్థం చేసుకో. ఎంత లోబడి దానివో అర్థం చేసుకో. భయభక్తులు లేవు. భయభక్తులు లేవు. ప్రేమతో అనేక సార్లు చెప్పండి. ఇక్కడ 4-5 కామెంట్స్ కామెంట్ పెట్టడం రాదా? భవ్య నీకు? ప్రియాంక రాదా? ఒక కామెంట్ పెట్టడం రాదా? డైలీ బ్రెడ్ కి కామెంట్ పెట్టడం రాదా? నాకు సపోర్ట్ చేయకపోతే చేయలేరు. రాబోయే పాస్టర్ కామెంట్ సపోర్ట్ చేయాలి కదా.
చేయాలిగా. అక్కర్లేదా దైవజనుడు మీకు? అక్కర్లేదా? సపోర్ట్ చేయరా? ఒక రోజు పెడతారు, ఈయమా ఇది వరకు పెట్టేది 2 నెలల నుంచి అసలు ఏమీ పెట్టట్లేదు. ఇదివరకు పెట్టేది ఎందుకంటే దేవుడు ఆశీర్వదించి ఉద్యోగ బాధ్యత ఇచ్చాడు కదా, దానిలో బిజీ అయిపోయింది పాపం. 24 hours బిజీ బిజీ బిజీ. వాత వేయబడిన మనస్సాక్షి కలుగుతుంది. కోడి రెక్క వాళ్ళ ఇంట్లో 3 ఫోన్లు. సంపంగి ఎన్ని 5? కొంతమంది ఆ ఫోన్లను ఎందుకు ఉపయోగిస్తారు? 24 గంటలు మాట్లాడినోడు వాగినోళ్ళు వాగినట్టే, నడిచినోడు నడిచినట్టే. ఏమైపోవడానికి పాపం మేరీ ఫోన్ పనిచేయట్లా. అది కనుక పనిచేస్తే 24 గంటలు ట్రోల్ అవుతానే ఉంటారు. కాబట్టి నేను బాగా డిసైడ్ అయిపోయాను, ఇక్కడ నాటిన విత్తనాలు ఎండిపోతున్నాయి, కుళ్ళిపోతున్నాయి. నో గ్రోత్. కాబట్టి ఎక్కడ గ్రోత్ ఫలించి, ఎక్కడ వింటారో, ఎక్కడ ఫలిస్తారో అక్కడికి వాక్యం ఏమవుతుంది? నడుచుకుంటూ వెళ్ళిపోతాం. మీ అక్కర్లేనప్పుడు అక్కర్లేదు. ఊరినే ఆదివారం 1 గంట కొడతాం, నామమాత్రం సూత్రాలు చెప్తాం, 2 నిమిషాలు నమస్కారం, మీ కానుకలన్నీ ఇచ్చి వెళ్ళిపోయినాడు అంతే. మీకు కావాల్సింది అదే కదా, మీకు కావాల్సింది అదే. శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నువ్వు మారడానికి అవకాశం లేదు అసలు నీకు. ఇంకా బొజ్జగించి చెప్తాం, లాలించి చెప్తాం, ప్రేమించి చెప్తాం, దగ్గర తీసుకుని చెప్తాం. దేవుడు కూడా ఎలా చెప్పాడు? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి చదువు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటింపు. ఏం చేయమని ఎక్కడ చెప్పమన్నాడు? వారి చెవులలో. ఒరే, ఇలా నువ్వు జనరల్ గా ప్రకటిస్తే ఎవడు వినడు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు చెవుల్లో చెప్పాలి. చెవులో చెప్పాలంటే ఎలా చెప్తామా? నువ్వు లేచి నా చెవిలో చెప్పు. ఏమన్నాడు? ఇంటి కాలం నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అదే చెప్పు. ఏం చేస్తాడు వీడు? ఎలా కట్టుకుంటాడా? వీడు కూడా ఏం చేస్తాడు? అంటే ఏంటి? ఒకరికొకరు అనుసంధానం అవుతారు. అంటే ఇలా చెప్పామనుకో, మీ చేతులు మీరు అలా కూర్చొని అలాగే ఉంటారు. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే, అలా కాదురా, వాళ్ళు మామూలు కాదు. ఏంటి? కత్తులు ఉంటాయి వాళ్ళ దగ్గర, మటర్ చేస్తారు. కాబట్టి నువ్వేం చేస్తావంటే ప్రేమతో వాళ్ళ దగ్గరికి తీసుకుని అర్థమైందా? అప్పుడే వింటావా? నువ్వు ఎందుకు వింటావు? కూర్చో. ఇంటే సుధారానే వద్దా దిబ్బ. చాలా మంది అలాగే చెప్తాం. ఇప్పుడు సోనీ గాని చిట్టి గాని వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి పడిపోయి మీద చెవులో నోరంతా పెట్టేసి అని చెప్పేస్తా. అది చెవులో చెప్పడం అంటే గట్టిగా వాళ్ళ అమ్మని వాటేసుకుని. అర్థమైందా అమ్మా? అర్థమవుతుందా? అలా చెప్పమన్నాడు.
ఇర్మియా నువ్వు మామూలుగా చేతులు కట్టుకునో లేకపోతే కాళ్ళు కట్టుకుని కూర్చుని చెప్తే వీడు వినరు మామూలు రకం కాదు. కాబట్టి నువ్వేం చేయాలా? చెవులో చెప్పాలంటే మొహం పట్టుకోవాలా, మూతి పట్టుకోవాలా, అవసరమైతే గట్టిగా దగ్గర తీసుకోవాలా, కౌగిలించుకోవాలా, చెప్పడం ఒక మాట కాదు కదా, ఒక పాఠం చెప్పాలి. ఒక పాఠం చెప్పాలంటే ఈ చెవు అంతా ఈ నోట్లోకి వెళ్ళిపోవాలి, అది ఈ నోరంతా ఆ చెవులోకి వెళ్ళిపోవాలి. ఇవే ఎట్లా చెప్తారేంటండి? ఈ రకంగా చెప్తారా అంటే ఆ రకంగా దేవుడు ఏం చదువుతున్నా నీ వాక్యం మరి చెవిలో చెప్పమన్నాడు. ఏమని? యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఇది వరకు ఏం చేశావు నువ్వు? ఇది వరకు చాలా డీప్ గా ఉండేదాన్ని, క్లోజ్ గా ఉండేదాన్ని. ఇప్పుడు నువ్వు ముదిరిపోయావు కదా, ఎంటెక్ వచ్చావు, నువ్వేం డాక్టర్ అయిపోయావు. అమ్మా నువ్వు అలో ఇటు చూడు, నా ఇంటి చూడమని చెప్పావు కదా. నువ్వు అక్కడెక్కడ చూస్తే కుదరదు. నువ్వు ఇప్పుడు నీ దేవుడిని షేప్ అంతా మార్చేశాడు, మంచి హ్యాండ్సమ్ బాడీ ఇచ్చాడు, చక్కగా చూడగానే అట్రాక్ట్ ఫేస్ ఇచ్చాడు. నువ్వు పెద్ద జనాల్లో హీరో అయిపోయావు. దేవుడు నిన్ను హీరో చేశాడు, నువ్వు దేవుడిని ఏం చేసావు? జీరో చేసావు. స్వప్న చూడండి ఎంత అందంగా తయారు చేశాడు దేవుడు. ఆ కళ్ళు, ఆ ముక్కు, వాట్ ఏ బ్యూటిఫుల్ ఫేస్. అప్పుడు నువ్వేం చేస్తావు? అప్పుడు దాకా దేవునిలో ఉన్న ఫేస్ ని ఎక్కడ పెడతావు? ఇప్పుడు అద్దంలో పెట్టేస్తావు. నన్ను చూడు, నా అందం చూడు. చూసావా? నిన్ను దేవుడు అంత అందంగా తయారు చేస్తే నువ్వు దేవుడిని ఏం చేస్తావు? వికారిగా మార్చేస్తావు. వికారిగా నిన్ను జ్ఞానం కలిగిన దానిగా చేస్తే దేవుడిని ఏం చేస్తాను? వెక్కిరిస్తున్నావు నీ జ్ఞానంతో. నిన్ను శ్రేష్టమైన ద్రాక్షావళి చేస్తే నువ్వేం చేస్తావు? నాకు అక్కర్లేదని తిరస్కరిస్తావు. డోంట్ టచ్. ఇంగ్లీషు అమ్మా కాసేపు కూర్చోమ్మా అంటే నేను అటువంటివి చెయ్యను. ఆమె హీరోయిన్, వెళ్ళిపోతాను. ఏం చెప్పను మీకు, నేను ఏం బాగు చేయను మీకు, ఏ విషయాలు చెప్పను. దండం పెట్టి రెండమ్మా మన కుటుంబాల భద్రత కోసం, మన అమ్మ నాన్నల క్షేమం కోసం, మన తల్లిదండ్రుల యోగ్యత కోసం, కుటుంబాలు ఫలించడం కోసం అన్ని గంట సేపు, ఒక గంట సేపు నాకు డౌట్ వచ్చేసింది. సంఘం మీద బాగా డౌట్ వచ్చింది. ఎవరు కనిపించట్లా, రావట్లా, వచ్చేవాళ్ళు కూడా మానేస్తున్నారు. సాకు కరోనా అని చెప్తున్నారు. కరోనా నిన్నేం చేయలేదుగా, నిన్ను ఏం చేయనందుకన్నా రావాలిగా. రావాలా లేదా? రావాలి. లేదు పోలీసు వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారని భయం ఉందా? ఎత్తుకెళ్ళిపోతే వదిలేస్తావా? సంఘం ఎవడన్నా వచ్చి నేను పోలీసు వాళ్ళు పట్టుకెళ్తాడు, నేను వదిలేస్తానా? మాట్లాడు. వదలను కదా. అక్కడికి వెళ్ళి తీసుకొస్తాం కదా, నీ ఫోటో పేపర్లో పడుతుంది కదా, నా ఫోటో కూడా పడుతుంది కదా. అలానా చర్చిలో ప్రార్థన చేస్తుంటే పోలీసులు అందరినీ ఎత్తుకెళ్ళిపోయారని పెద్ద పెద్ద హెడ్డింగులతో పడుతుంది. అది కూడా నాటకమేగా. అది మొత్తం రాష్ట్రం అంతా నాటిపోద్దుగా. ఏం భయం వచ్చి రావట్లా నువ్వు? ఏమొచ్చి దేవుని సందర్భం విడిచిపెట్టేస్తున్నావు? ఎవరి మీద ఆధారపడి జీవిస్తున్నా? ఇలా చేస్తున్నారు కదా, ఏం చేయమంటారు చెప్పండి. అందుకే ఫైనల్ కంక్లూజన్ ఇచ్చేస్తున్నాయి మేడం. వచ్చే ఆదివారం నుంచి నామకార్థ క్రైస్తవులు, అది కూడా వస్తే రండి. అది అడిగేవాళ్ళు. నేను అందుకే నిర్ణయం తీసుకున్నాను, రేపటి నుంచి హౌస్ విజిట్ చేస్తాను. నేను ఫైనల్ గా చెప్తా చెవుల్లో వాళ్ళకి వెళ్ళి, రేపటి నుంచి రోజు కొన్ని గృహాలు దర్శిస్తాం. ఒక వారం
ఈ వారంలో అన్ని గృహాలు దర్శించేస్తాను. ఫైనల్గా ఒక మెసేజ్ ఇస్తాను. శాలెంలో ఉన్నారా లేనట్ట నాకు తెలియట్లేదు. ఉన్నట్ట లేనట్ట, వస్తారా రారా, సహవాసంలో ఉన్నారా లేదా? పొద్దున్న 6 కొంపలేం ముంచుకుపోతే ఎక్కడికి వెళ్ళిపోతా, 6 ఉద్యోగం ఉందా, 5 పొద్దున్న 5:30కి పెడుతున్నాం, 6:30కి పంపిస్తున్నాం. ఒక గంట 5:30 నుంచి 6:30 బుధవారం శుక్రవారం ఓన్లీ 1. ఆ తర్వాత వెళ్ళి మళ్ళీ తల్లి పెట్టి పడుకోవచ్చు. మీరే అలా పడుకునే వాళ్ళు కూడా ఉన్నారుగా మన దగ్గర. ఎందుకు రాట్లా? ఎందుకు మా సంఘ పెద్దలు రావట్లేదండి, అందుకే మేము రావడం అంతే. నిజమే, సంఘానికి పెద్దలే రానప్పుడు సంఘస్థులు ఏమొస్తారు? నువ్వు రావు, దేవుడు నీకు ఇచ్చిన విత్తనాన్ని విస్తరింప చెయ్యు. నీ ఫోన్లో ఒక్కొక్కడు ప్రసంగాలు చేస్తే 5 లక్షలు 10 లక్షలు కొట్టినోడే కూడా రోజు పెడతారు. ఏమో నీకు వచ్చిందే పెట్టు, లేదా వాక్యం బాగాలేదని పెట్టు, మా అయ్యగారు నచ్చట్లేదని పెట్టు, ఇటువంటి అయ్యగారు మా అక్కర్లేదని పెట్టు. భవ్య ఎందుకు కామెంట్ పెట్టడం రాదా ప్రియాంక? నీకు డైలీ బ్రెడ్ నీ కోసం ఎదురు చూస్తున్నప్పుడు నువ్వు ఎలా రిసీవ్ చేసుకోవాలా? ఎలా రిసీవ్ చేసుకోవాలి? ఇష్టం ఉంటే పెడతా. నిన్న పెట్టా, మొన్న ఈఎంఐ పెట్టలా, నిన్న ఆఎంఐ పెట్టలా, ఆ రోజు పెట్టే వినేలా పెట్టలా. ఒక నియంత్రణ, ఒక కట్టుబాటు, ఒక పద్ధతి, ఒక ప్రతిష్ట నా ప్రసంగానికి ఎవడు పెట్టడం అక్కర్లేదు కూడా. ఈ బాయ్స్ అంటారా, ఏ దేవుడు కరుణిస్తాడో తెలియదు. ఏ దేవుడు ఉండాలి మనకి? వాళ్ళ యాక్షన్ వేరు, యాక్టివిటీస్ వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, ఇవన్నీ వేరు. ఎందుకు మిమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టను? నేను ఇక్కడ గంటన్నర ప్రసంగం చేసి రకరకాల, నేను కూడా రకరకాల సంచి తగిలించుకుని వెళ్ళిపోతాను స్వార్థ. ఇప్పుడే ఎవరు ఫాలో అవట్లేదు నన్ను, ఇంకా అప్పుడు ఇంకెవరు ఫాలో అవుతారు? ఇర్మియాలాగా ఒక్కడినే వెళ్ళిపోతాను. చిన్నప్పుడు వినేవాడు ఎక్కడున్నాడో ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతాను. అర్థమవుతుందా? ఏం చెప్తాను? అంగీకరించేవాళ్ళు లేనప్పుడు ఎవరికి చెప్తాం? ఫాలోవర్స్ లేనప్పుడు యేసు అనుచరులు అని ఎవరిని పిలుస్తాను? క్రీస్తు అనుచర గణం ఎవరిని పిలుస్తా? ఎందుకు ఫాలో అవుతున్నావు? ఎందుకు వస్తున్నావు? ఎందుకు నువ్వు విశ్వాసిగా దేవుడు మార్చి, ఎందుకు నిన్ను నాటాడు, ఎందుకు నిన్ను కట్టాడు? ఆ మాత్రం జ్ఞానం లేదా? తెలివితేటలు లేవా? ఎంతసేపు లోకమేనా 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 లోక వ్యామోహం. స్పష్టంగా చెప్తున్నాడు పౌలు. చూడండి, మొదటి కొరింథీ 7వ అధ్యాయం 35వ వచనం చదవండి. మీకు ఉరి ఉండవలనని కాదు కానీ. ఉరి ఉండవలనని కాదు. నేను చెప్పే మాటలన్నీ మీకు ఉరిలాగా ఉంటాయి కదా. అమ్మో ఏంటి ఇలా పట్టేస్తున్నాడే, ఉరేసేస్తున్నాడు కదా, ఈ ఉరి నుంచి ఎలా తప్పించుకుందామా? ఎలా తప్పించుకుంటా? ఉరి నుంచి ఎలా తప్పించుకుంటా? ఉరేగా ఇవన్నీ ఏమండి రబ్కా గారు ఇప్పుడు చెప్పినంత ఉరేగా మాట్లాడేదంటే అంతే అర్థం. ఇదంతా ఉరేగా ఉరే అంటే ఇక్కడ రోజు ఉరితాళ్ళు ఆడలు తీసి ఒక్కొక్కరిని హ్యాంగింగ్ చేస్తున్నా. మీకు ఉరి వడ్డవలనని కాదు గాని మీరు యోగ్య ప్రవర్తనులై తొందర ఏమీయూ లేక ప్రభు సన్నిధాన వర్తనులై ఉండవలనని. ఏం మాట చెప్పాడమ్మా? ప్రభు సన్నిధాన వర్తనులై. బ్యాగ్ తగిలించుకుంటాం అమ్మా ఏంటి తల్లి అని డోంట్ కేర్, లెక్కలేదురా నీ మాట. నాకు
5ంటికి రమ్మని లెక్క లేదు, 6ంటికి రమ్మని లెక్క ఉండదు. అందుకని అసలు ఏమీ వద్దంటున్నాను. అప్పుడన్నా ఆనందంగా ఉంటాను, ఆనందంగా జీవించాలి. ఏం రాశాడమ్మా, ఏం మాట ఉపయోగించాడు, ఎట్లా అమ్మా? ప్రభువు సన్నిధాన వర్తనులయ. ఎంత గొప్పగా శ్లాఘిస్తున్నారు. మనకి ఎటువంటి బిరుదిస్తాం. ఈమె ఎవరో స్వరూప ప్రభువు సన్నిధాన వర్తురాలు. అమ్మా నిద్ర వస్తుందా? కొంచెం డల్గా ఉన్నావేంటి? ఉత్సాహంగా ఉన్నావా? మాస్క్ వల్ల ఇది ప్రాబ్లం అవుతుంది. ఎవరమ్మా ఈ స్వరూప ఎవరంటే నేనేం చెప్తానో తెలుసా? ఏం చెప్తాను? ప్రభువు సన్నిధాన వర్తురాలు. నీ గురించి ఏం చెప్పను? అదే చెప్పనా? అదే చెప్పనా? ఏం చెప్పను? ఏం చెప్పమంటావు? ఏం చెప్పాలా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, మీరందరూ ప్రభు సన్నిధాన వర్తులై వెలగాలని చెప్తున్నాడు. ఎలా అంటే భార్యలు ఉన్నవారు ఇక మీదట లేనట్టు. వీడికి బతుకంతా భార్య, ఇంకదే పని. ఆమె అంక చూడటం, ఆమె చుట్టూ తిరగటం, ఆమెకి సహాయం, కూరగాయలు కొయ్యటం, ఇల్లు వడవటం. ఆమె ఏం చేస్తుంది అమ్మా? నువ్వు చేసే పని అదేగా, అంతే కదా. అందుకే అన్నాడు, భార్యలు బద్దులైన వారు ఇక మీదట అలా ఉండవద్దు అన్నాడు. ఇక భర్త, హలో, భర్తలు ఉన్నవారు ఎలా ఉండమన్నాడు? లేనట్టు ఉండమన్నాడు. లేనట్టు అంటే ఏంటి? వదిలేమనా? కాదు కదా. ఎట్లా వదిలేమనా? అమ్మో ఇవాళ అసలు పెళ్లి రోజు అనుకుంటా, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ నీకోసం ఇచ్చినట్టున్నాడు దేవుడు. భర్తలు ఉన్న వాళ్ళు ఎలా లేనట్టున్నానండి లేనట్టున్నా. ఇంకా ఏం చెప్పాడు? లోకములో అమితంగా మితిమీరి జీవిస్తున్న వారు అలా అమితంగా ఉండదు. ఎప్పుడు లోకం గురించే ఆలోచించాలి. అమ్మా ఇదైపోయిన తర్వాత ఏ సీరియల్, అదైన తర్వాత ఇంకేం సీరియల్, పొద్దుకే సీరియల్ అయిపోద్ది. తర్వాత అలా ఉండొద్దు అన్నాడు. మీరు యోగ్యులుగా ఉండాలంటే సాధ్యమైతే పెండ్లికి దూరంగా ఉండమన్నాడు. మన లైఫ్ ఎజెండా ఏంటో తెలుసా? మన జీవితంలో ఒకే ఒక ఎజెండా ఉంటుంది, పాయింట్. మనకి ఏంటది? ఏంటమ్మా నీ పాయింట్? నీ పాయింట్ ఏంటి? నీ స్వీట్ 14 ఇంకా మన పాయింట్ 14 కాదు, 10 కాదు. మన పాయింట్ ఏంటో తెలుసా? పెండ్లి. ఇది తప్ప ఇంకే పాయింట్ లేదు. ఇదే అక్కడ యూత్ ఎప్పుడైతే మనం 16-12 సంవత్సరాలు ఎంటర్ అవుతాయో అప్పటి నుంచి ఒక ఆలోచన మనల్ని ఏం చేస్తుంది? చుట్టూ పోద్ది, ఆవరించేస్తుంది. ఇదే మన జీవితానికి పతనానికి కారణమే. అందుకనే ఉండండి, సాధ్యమైతే దానికి దూరంగా ఉండమని. కన్యకలకు, బ్రహ్మచారులు అంటే యవనస్తులు, పెండ్లి కాని యవనస్తులు. కన్యకులు అంటే పెండ్లి కాని యవనరాళ్ళు. ఏం చెప్పాడు తెలుసా? మీకు సాధ్యమైతే, మీరు ఉండగలిగితే దానికి దూరంగా ఉండండి. ఎందుకో తెలుసా? పెండ్లి ఆడింది ఎప్పుడు కూడా భర్తను ఎలా సంతోష పెట్టాలో అనే ఆలోచిస్తున్నాను. ఆయనకి ఏమి ఇష్టం? చికెన్ పకోడీ తిన్నాడు, దీని తర్వాత ఇంకేం తింటాడు, దాని తర్వాత ఇంకేం రోస్ట్ చేయాలి, లేదా ఆడనే అట్లా రోస్ట్ చేయాలి, ఇది ఆలోచిస్తా. వాక్యం చెప్తుంది, నేను కాదు. నీ యాటిట్యూడ్ మారిపోతుంది. అది యవ్వనస్తులు ఆ ఏజ్ గ్రూప్ లోకి రాగానే ఎంతసేపు ఆపోజిట్ సెక్స్ ప్రకారం అట్టే ఆలోచిస్తాం. ఏం చేస్తున్నా?
ఖాళీగా ఉన్నా, లోపల ఉన్నా, బయట ఉన్నా, ఇంకో చోట ఉన్నా ఇదే వలయంలో చిక్కుకుపోతూ ఉంటారు. చెప్తాను అర్థమైందా? బాగా అర్థం చేసుకోండి. అది అర్థమైందమ్మా. తర్వాత పురుషులతో మాట్లాడుతూ ఏమన్నా నువ్వు గనక భార్యగా ఎవరినైనా కన్యకను పెళ్లి చేసుకుంటే నువ్వేం ఆలోచిస్తావు? ఏమైనా ఎలా సంతోష పెట్టాలా, ఏ డ్రెస్ వేయాలి, రోజుకి ఏ ఫ్లవర్స్ తెచ్చి పెట్టాలి, ఎట్లా ఆమెను ప్రసన్నం చేసుకోవాలి, ఎట్లా అందంగా తయారు చేయాలి, ఇదే ఆలోచిస్తా ఉంటాడు. లైఫ్ ఏమవుతుందంటే అక్కడితో క్లోజ్ అయిపోతుంది. కొంతకాలానికి ప్రేమ ఏమవుతుంది? వికటిస్తాం. అమితమైన ప్రేమ ఆ హృదయాన్ని బద్దలు చేస్తాం. అర్థమైందా? ఇంకొకటి, మనం ఎక్కువ దేన్ని ప్రేమిస్తాము అది మనకి దూరం. అందుకే అప్పుడప్పుడు ఏం చేయాలి? ఏడుస్తూ ఉండాలి, ఏడిపిస్తా ఉండాలి, కఠినంగా మాడుతూ ఉండాలి, అప్పుడప్పుడు కజ్జాలు పెట్టుకోవాలి, గొడవలు పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ తిరిగి ప్రేమ పుడతా ఉంటుంది. కంటిన్యూస్ ప్రేమ వీడిని డమ్మీ చేస్తుంది. డమ్మీ క్యాండిడేట్ ఆడంకే చూస్తా ఉంటావు, నువ్వు డమ్మీ అయిపోతావు. ఈవంకే చూస్తాడు, వాడు వెన్నెముక లేనివాడు అయిపోతాడు. కాబట్టి చెప్పాడు ఏమని? నీకు సాధ్యమైతేనే అన్నాడు. సాధ్యమైతే నువ్వు ఆ వ్యవస్థకి దూరంగా ఉండు, లేకపోతే నువ్వు చేసే పని ఇదే. దేవుడు నీకు కనిపించడు. ఇంక రెండో యాక్షన్ కనిపించదు. అయ్యా పెళ్ళైన తర్వాత నన్ను మర్చిపోయాడయ్యా అని చెప్పి తల్లిదండ్రులు ఎందుకు చెప్తారంటే ఈ యాక్షన్ మంచి. పెళ్లి కాకముందు అమ్మ బొమ్మ అని అమ్మ చుట్టూ తిరుగుతా, అమ్మే దైవం, అమ్మే గుడి, అమ్మే బడి అని తిరిగేవాడు పెళ్ళైన తర్వాత అమ్మే అడిగి గుర్తురా, చాలా జాగ్రత్త. ఇప్పుడు పొగిడేటువంటి బిడ్డలు, అమ్మల్ని పొగిడే బిడ్డలు తర్వాత మర్చిపోతారు. ముద్ద కూడా ఇరు. రిప్కా గారు ఉన్నారా? మై లవ్ మమ్మీ, మై బ్యూటిఫుల్ మమ్మీ అందా మీకు వేసినట్టు వెనకాల నుంచి బాబు. నువ్వు కాదులే అలా చూడుకున్నా. ఇంకా విషయం అదే అక్కడ చెప్పబడతాం. ఓకేనా? అది ఇప్పుడు పొగిడాడా ఈడారా నాకు కొత్త రత్నం, సూపర్ హీరో, ఓహో అని తర్వాత స్క్రీన్ మీద చూపిస్తాడు. ఏంటది? వెండి తర, సిల్వర్ స్క్రీన్. ఏం చెప్పట్లే, క్లోజ్. మ్యారేజ్ నీ జీవితాన్ని ఏం చేస్తుంది? క్లోజ్ చేస్తుంది. అందుకని ఇది ఒకవేళ ఊరు అనుకుంటున్నారేమో, కాదు, ఊరి కాదు. నిన్ను యోగ్యుడిగా మార్చడానికి సత్య దేవుని సన్నిధిలో, ఆ సన్నిధానంలో ఎలా ప్రభు సన్నిధాన వర్తులై ఉండటం కోసం, ఆ విధమైన హోలీనెస్ తీసుకురావడం కోసమే మీకు చెప్తున్నా అన్నాడు. చెప్తున్నాడు. నిన్న 20 సార్లు చదివా, నాకేం అర్థం కాదు. ఏంటో పెళ్లి చేసుకోవద్దంటాడు. లేచిన కానీ అందరూ పెళ్లి 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 అంటే అందరు చూస్తున్నారు. 6 రోజులు చూస్తున్నారు ఎప్పుడు చేస్తాడా అని. ఒక పక్క కరోనా అవుతుంటే ఇక్కడ ఎంగేజ్మెంట్లు, కరోనా వచ్చి చచ్చిపోతుంటే ఇక్కడ పెళ్లిళ్ళు. ఏంటమ్మ వచ్చే నెలలో వాళ్ళ చిన్న అబ్బాయికి పెళ్లి చేయాలంట రెండో వాడికి. ఏంటయా పరిస్థితి అంటే, ఏమోనండి ఈ కరోనా కంటిన్యూ అయితే ఏదో రకంగా చేసేద్దాం. మరి తల్లిదండ్రులు ఆలకించండి, త్వరగా చేసి వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు. దేవుడు అక్కర్లేం కాదు, దేవుడు లేడు అమ్మ. అదే అంత ఫ్యామిలీ లైఫ్ అనేది ఆటంకం అవుతాడు. ఇది శారీరక శ్రమతో కూడుకున్నదని కూడా చెప్పేశాడు. వివాహ వ్యవస్థ, నువ్వు పెండ్లి ఆడితే నీకు వచ్చేటువంటి గిఫ్ట్ ఏంటో తెలుసా? శారీరక శ్రమ. ఎప్పుడు సంతోష పెట్టలేవుగా మీ ఆయన నువ్వు, అప్పుడప్పుడు తప్పేలా ఇసురు పడతావు కదా. అదే ఇంకా తర్వాత ఆ స్ట్రగుల్ మీకు తెలిసి, ఆడిగొట్టి ఈడిగొట్టి నువ్వు కొట్టి ఆడిని కొట్టి రోజుకి 2 రోజులు సెట్ అయ్యి మళ్ళీ 3వ రోజు మళ్ళీ కొట్టుకుని 4వ రోజు తన్నుకుని. ఇప్పుడు చూసావా, పెళ్ళైన తర్వాత 2 పిల్లలు, ఆ పిల్లల తర్వాత దేవుడు లేడు, దెయ్యం లేదు. అంతకుముందు ఎప్పుడు
దేవుని సన్నిధిలో 24 గంటలు ఇలా కట్టుకుని దేవుని సన్నిధిలో సత్య ప్రవర్తన కలిగి ఆ దేవుని చేత పొగడబడినటువంటి ఆ మహామణులందరూ ఇప్పుడు ఏమైపోయారు? భర్తలకు బద్దులైపోయారు. అది అర్థమవుతుందా? ఏం చేస్తామండి? పెళ్ళయిందా, నెక్స్ట్ మంత్ ప్రెగ్నెంటా, కాలు కింద పెట్టకూడదా? ఆమె ప్రెగ్నెంట్ అయితే తల్లి కూడా ఆమె చుట్టే తల్లి తిరిగి, మొగుడు తిరిగి, ఆమె తిరిగి, మొత్తం తిరుగుతుంటే దేవుడు చుట్టూ ఎవడు తిరుగుతాడు? ఎవరు తిరుగుతారమ్మా? ఇప్పుడు పెళ్ళయిందా నీకు? ఇంకా అవలేదా? పెళ్ళయిందా? తెల్లారిపాటికే ప్రెగ్నెన్సీ. అక్కడి నుంచి రిబ్కా గారు కట్ చేస్తారు. ఎవరిని? దేవుడిని. నిన్ను కాలు కింద పెట్టకుండా, ఆమె కాలు రోడ్డు మీద పెట్టకుండా ఇలా తిరిగిన వాళ్ళు తిరుగుతారు. ఆయన మధ్యలో ఉర్రోతులోకి ఇస్తారు. ఏమండి, పిల్లకి బెల్లం, పిల్లకి అల్లం, పిల్లకి ఫ్రూట్స్, పిల్లకి అది, పిల్లకి ఇది, పిల్లకి మజ్జిగ. ఆయన కూడా సంఘ పెద్దగా హృదయం చేస్తాడు. మేము ఇంకెక్కడ వస్తాం? ఆయన అడు తిరిగి, ఏమో ఎక్కడ తిరిగి, ఏమో మధ్యలో పడుకుని. దేవుడు అనేవాడు ఇంకా గుర్తొస్తాడా? రాడు. ఇది సిస్టమ్. శారీరక శ్రమ క్లియర్ గా రాశాడు. దీనివల్ల నీకు వచ్చేది శారీరక శ్రమ తప్ప ఏమి రాదంట. అదే నాకు ఆ దేవుడేమో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పాడు కదా ఫస్టే. నేను ఎలా పోత చేయాలి నాయన అని రాత్రి తలకాయ పట్టు కూర్చున్నాను. ఏం అర్థం కాదు. 20 సార్లు చదివాను. పౌలు గారు తెలైందో చెప్పించావయ్యా రాయ. చెప్పిస్తే ఇదంతటి కారణం ఎవరో తెలుసా? అవ్వమ్మ అన్నాడు. అవ్వమ్మ, అమ్మ అర్థమవుతుందమ్మా, మణిమ్మ, మేరిమ్మ, ఇలా అమ్మలందరూ దీనికి కారణం. నేను ఒకటి చేయమంటే వీళ్ళు ఏం చేశారు? అమ్మలో ఒకటి చేశారు, నేనేం చేయను. అందుకని పౌలుతో ఇలా చెప్పించాను. నువ్వు అపవాది మాట అనొద్దు, ఎంటర్ అవ్వద్దు, నీ లైఫ్ హోలీగా మారుస్తాననేమో ఆయన చెప్తే మనం ఏం చేసాం? ఆయన్ని విడిచిపెట్టి ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాం? అపవాది దగ్గరికి. రాత్రి మాట్లాడుతున్నాడు దేవుడు. దీనంతా ఆన్సర్ అవ్వమ్మే. ఇక్కడ నా అవమ్మలు ఎవరయ్యా అంటే, ఎవరేంటి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అవమ్మలే కదా. స్వప్నమ్మ, లాస్యమ్మ, స్వరూపమ్మ, అమ్మ అమ్మ అమ్మ, ఎస్తేరమ్మ, రాధమ్మ, సోదమ్మ. ఈ అమ్మలే వ్యవస్థకు కారణం. తూట్లు పొడి చేశారు. అంతే చెప్పి ఇర్మియాకు కూడా దేవుడు అదే చెప్పాడు చెవులో. చూడండి 12వ వచనం, 2వ అధ్యాయం, ఇర్మియా 2:12. ఆకాశమా, దీన్ని బట్టి విస్మయపడము, కంపించుము, బొత్తిగా పాడైపోము. ఇదే యెహోవా వాక్కు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. ఏం చేశారంట? 2 నేరాలు. ఒకటి, నా జనులు జీవజలముల ఊట అయిన నన్ను విడిచి ఉన్నారు. మొదటి నేరం ఏంటమ్మా? జీవ జల ఊట అయిన నన్ను విడిచిపెట్టేశాను. ఇది జీవ వృక్షం, ఇది నిన్ను బ్రతికించే వృక్షం, ఇవన్నీ నిన్ను పోషించే వృక్షాలు, ఫలాలు మొత్తం తినేది. ఇది తప్ప మొత్తం తినేది అన్నాడుగా. ఏం చేసిందామా? ఏం చేసిందమ్మా? సీతమ్మ ఏం చేసింది? గీత దాటింది. అమ్మ చింతపల్లి సీతమ్మ ఏం చేసింది? వచ్చిందా? వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. అమ్మ జీవమ్మ, జీవాహారం ఉంది ఇక్కడ. ఎవరున్నా? జీవామృతం రాలా. ఏం పేరేంటి? జీవమేనా? జీవరత్నం. జీవరత్నమ్మ ఏం చేశా? జీవాన్ని మింగేసింది. ఏం చేస్తా? నువ్వేం చేశావు? ఏం చేశావు అంటే అందరు గీత దాటేశావు. నేను తాగమన్న నీళ్ళు ఇవి, మీరేం చేశారు? దాన్ని వదిలేశాను.
ఆ నీళ్ళు తాగబారా, ఇది తాగండి రా నాయన, ఇది తాగొద్దు, అది తాగండి అంటే ఏం చేస్తారు మీరు? వింటారా? అట్లా అండి నేను చెప్పాను. ఇప్పుడు ఏం చేయాలా మీరు? ఏమన్నాడు దేవుడు? జీవజలముల ఓట అయినా నన్ను విడిచి జీవజలముల ఓట. మొన్న సుధా పెట్టింది, నీ కోసం నేను చాలా దప్పికొని ఉన్నాను. వీళ్ళు పెడతా నేను చదవాలనుకుంటా. నేను 100 సార్లు ఇంటికి వెళ్ళిన తర్వాత అదే చూస్తా. ఒకసారి కాదు నేను స్టార్ట్అప్ చేసేది, ఒకసారి ముందు జనరల్ చూస్తా, తర్వాత నిశ్చితంగా చూస్తా. ఏ ఉద్దేశంతో వీళ్ళు పెట్టారు? నా కోసం పెట్టారా, వాళ్ళ కోసం పెట్టారా, ఎవరి కోసం పెట్టారు? అమ్మా ఏం పెట్టింది? నీ కోసం నేను దప్పికొనుచున్నాను అని పెట్టింది. దప్పికొన్నది ఎక్కడ ఉండాలి? బేబీ నువ్వు చెప్పు, న్యాయం చెప్పు. దప్పికొన్నది ఎక్కడ ఉండాలి? దేవుని పాదాల దగ్గర ఉండాలి. ఎక్కడ ఉంటుంది? చూసారా ఎంత క్లారిటీ వచ్చిందో? అది మన స్వప్నం పెడుతుంది. నాకు ఆయనే ఆధారం. అమ్మ ఎవరమ్మా దారం? అమ్మ తల్లి, నేను చూడనుకుంటావా? ఇంగ్లీష్ రాదనుకుంటావా? ఇంగ్లీష్ లో పెడితే ఏమో అర్థం కాదు. గుణించుకుని చదువుతా, లేదా అర్థం కాదు. దీని అర్థం ఏంటి చెప్పండి రా అని ఎవడో పంపిస్తా. అంత తేలిక విడిచిపెట్ట. నా యాక్షన్ అదే, నా డ్యూటీ అదే, దేవుడు అప్పగించింది అదే. అర్థమవుతుందా? ఏంటంటే నా జీవన పెట్టావు బాగానే ఉంది, నీ జీవనాధారం ఆయన. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? జీవనాధారం ఆయనే అన్నప్పుడు రెప్కా గారు ఏం చేయాలా? పర్లేదు చెప్పండి, చెడగొట్టేది మీరేం తెలుసు. డోంట్ వర్రీ, ఐ నో. చెప్పండి. ఇప్పుడు ఆమె పెట్టింది ఏమని? ఆధారం నీవే అని పెట్టింది అన్నప్పుడు ఏం చేయాలా అని? ఇక ఏమీ పెట్టదు కాబట్టి అది ఏ గోళ లేదు. నువ్వు అరుగు, సావు, గిలగిలా కొట్టుకో, ఏమన్నా అవ్వు, నేను పెట్టను గాక పెట్టను. ఇంకా ఆమెను మనం ఏమి కదపడానికి కూడా అవకాశం. వీళ్ళు పెడుతున్నారు కాబట్టి నువ్వు ఆధారం ఆయన అన్నప్పుడు నువ్వేం చేయాలి? ఆయన్ని గట్టిగా హత్తుకుని ఉండాలి కదా. ఎవరిని హత్తుకున్నావు? ఇటువంటి బోటకం దేవుని దగ్గర చేయొచ్చా? ఇటువంటి అబద్ధాలు ఆడొచ్చా? నా సమస్తం ఆయనే, సమస్తం ఆయనే అంటాం. వెళ్ళి లోకంలో కలిసిపోయి ఇంతకన్నా పెద్ద నేరం ఇంకొకటి లేదు. అలా పెట్టకుండా ఉంటే ఏ గోళ ఉంటే అచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు. ఓకే, ఏ గోళ లేదు. ఇప్పుడు పెట్టి మనం ఆయన హత్తుకోలేదనుకో ఏమైపోతాం? ఇలా నేరం మోపుతాడు, నేరం మోపేస్తాడు. నేను జీవజలాల ఓటన్నైనా నన్ను ఏం చేస్తున్నారు వీళ్ళు? విడిచిపెట్టేస్తున్నారు. విడిచిపెట్టి ఏం చేస్తున్నారు సార్? తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను కట్టుకోను. ఆయనేమో నీళ్లు నిలిచే తొట్టిని కట్టిస్తున్నాడు. నిన్ను కడతానన్నాడు. నిన్ను ఆయన కడుతున్నాడు. ఎలా కట్టాడు నిన్ను? అమ్మా తెలుసా నిన్ను ఎలా కట్టాడో? తెలుసా ఎవరికైనా? చెప్పండి, తెలుసా? నిన్ను ఎలా కట్టాడు చూడండి. ఎహెజ్కేల్ 16వ అధ్యాయం. గబగబ చదివేయాలి మీరు, లేకపోతే నన్ను తిడతారు. చదివాడు, స్టార్టింగ్ నుంచి చదవండి, గబగబ చదివేసి మరియు అందరూ ఫాలో అవ్వండి. 16వ అధ్యాయం. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై నరపుత్రుడా యెరూషలేము చేసిన హేయ కృత్యములను దానికి తెలియచేసి నీవిలాగు ప్రకటింతుము. ప్రభువైన యెహోవా యెరూషలేముని గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నీ ఉత్పత్తియు నీ జనమును కనానీయుల దేశ సంబంధమైనవి. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి మాత్రము కోయబడలేదు. జనన ఎలా కట్టాడో చెప్తున్నాడు. అప్పుడు మనకు నాభి అంటే ఏంటి? బొట్టు. తెలుసా? ఉందా ఎవరికైనా? అమ్మ నాభి ఉందా? లేదంటే అది
మన యొక్క సూత్రం అదే, మానవ జీవితానికి సూత్రం. అది గట్టిగా ముడేస్తే, చక్కగా ముడేస్తే, ఎలా ముడేయాలో అలా ముడేస్తే, కట్టుబడినప్పుడు ఎలా ముడేయాలో అలా ముడేస్తే శరీరానికి ఎటువంటి అనారోగ్యం రాదు. ఏ ఆరోగ్యం, ఏ అనారోగ్యం వచ్చినా, ఏ విధమైన బలహీనత వచ్చినా, ఎలా దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నా, లేదా కంటిన్యూస్ డిసీజెస్ వెంబడిస్తున్నా కారణం ఏంటంటే బొడ్డు ముడేయటం వల్లే. అలా వాడు తిట్టాడు, నీ బొడ్డుకు వస్తాను అంటాడు. అంటే ఏంటి అర్థం? బొడ్డు కోస్తే అయిపోయినట్టు. ఈ బొడ్డు కోసి ముడేసే లోపల బయట గాలి లోపలికి ఎంత కూడా వెళ్ళకూడదు. బయట గాలి లోపలికి వెళ్ళదు, ఆ పుట్టిన బిడ్డ లోపలికి వెళ్ళకూడదు. వెళ్ళకుండా చక్కగా అక్కడ ఉన్నటువంటి ఎవరు మంత్రస్థానాలు అంటారు ఇది వరకు, ఇప్పుడు ఏమన్నారు సిస్టర్స్ అంటారు. సిస్టర్స్ ఏం చేయాలి, దాన్ని జాగ్రత్తగా ఒడిసి పట్టుకొని చక్కగా ముడేయాలి. ముడేసినప్పుడు మంచి ఆరోగ్యకరమైన దేహం మనకు వస్తుంది. చాలా అందంగా కూడా ఉంటుంది. చాలా రకరకాల కొన్ని బొడ్లు చూస్తే అసహ్యం మనకి, అర్థమైందా? అది బయటికి తణుకు వచ్చి ఉంటుంది, దాంట్లో లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. ఇలా రకంటే వేసే దాన్ని బట్టి కొన్ని అందంగా ఉంటాయి. అంటే సిస్టమ్ అనేది కరెక్ట్. రెక్లెస్ గా వేస్తే, రెక్లెస్ గా ముడేస్తే, రెక్లెస్ గా కట్ చేస్తే అప్పుడు అక్కడి నుంచి కడుతున్నాడు దేవుడు నిన్ను. అక్కడి నుంచి కడుతున్నాడు. నాది కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడను లేదు. నీళ్లతో కూడా నిన్నెవడు కడగల. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, ఉప్పు రాయలేదు, బట్ట చుట్టకపోయిరి. ఉప్పు ఎందుకు రాయాలా? పట్టినటువంటి మాయ విడిచిపెట్టాలి. మాయలో ఉంటాం కదా, పుట్టేటప్పుడు మాయలో ఉంటాం. మాయలో ఉన్నప్పుడు ఈ రకరకాల వాటర్, బ్లడ్, రకరకాలవన్నీ కూడా కల్మషాల మధ్య పెరుగుతూ ఉంటాం. ఈ మాయను ఏం చేస్తారు, డెలివరీ అయిన తర్వాత తీసేవతల పారేస్తారు. ఆ మాయలో ఉంటాం కాబట్టి ఆ మాయ తాలూకు ఆ మురికి, మరక, మస్టు, నీసు, చేపలు చేసిన తర్వాత ఎలా కడుగుతారు? ఉప్పేసి కడుగుతారు. ఎందుకని? ఆ నీసంతా పోతారు. నిన్ను కూడా ఎవడు ఉప్పేసి కడగలేదు. బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనా నీకు చేయవల్లని ఎవరనూ కటాక్షింపలేదంట. ఎందు జాలి పడిన వాడును ఒక్కడను లేదు. జాలి పడిన వాడు కూడా లేడు. నువ్వు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి చూసారా, నువ్వు ఇలా అసహ్యంగా ఉంటే, బయట పారవేయబడి ఉంటే, నిన్ను కడగబడకుండా ఉంటే, అదే రక్తపు మరకల్లో ఉంటే, అప్పుడు ఏం చేశానో తెలుసా, నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లియున్నా నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని. నువ్వు రక్తంలో ఉన్నా సరే నువ్వేమవ్వాలి? బ్రతకాలి. నువ్వు లోక కల్మషంలో ఉన్నా నువ్వు బ్రతకాలి. తిరస్కారంలో ఉన్నా నువ్వు బ్రతకాలి. అంధకారంలో ఉన్నా నువ్వు బ్రతకాలి. చదవండి. మరియు నేను నాటబడిన చిగురు వృద్ధి అగినట్లు. ఏంటంట, నేను ఏం చేస్తాను? నిన్ను నేల నాటేస్తాను, మామూలు విడిచిపెట్టాను. అమ్మా ఒక్కసారి ఆలోచించండి, నిన్ను ఆయన నాటుతున్నాడమ్మా, నిన్ను కట్టుతున్నాడు. చిగురు వర్ధిల్లునట్లు, చిగురు వృద్ధి అగినట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలివి. ఇప్పుడు ఎదిగిన తర్వాత ఓ కన్యక, నువ్వేం చేశావు? నీ ఆభరణాలను నీవు మర్చిపోకుండా ఏం చేశావు? ఈ ఆభరణం ఎవరిచ్చారు? నేనే కదా. నిన్ను విడిచిపెట్టలేదు కదా, నిన్ను వదిలేయలేదు కదా, నిన్ను నాటాను కదా, నిన్ను వర్తిల్లింపజేశాను కదా. నిన్ను ఇలా వికసింపజేస్తే నువ్వేమైపోయావు? ఇలా వర్తిల్లావు. చదవండి. వస్త్రహీనముగా దిగంబరిగా ఉన్న నిన్ను
వస్త్రహీనముగా ఉన్న నీకు స్తనములు ఏర్పడెను, స్తనములు ఏర్పడెను, తల వెంట్రుకలు పెరిగెను, తల వెంట్రుకలు పెరిగెను. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను. అమ్మా నా ఇంక చూడండి, అందరు నా ఇంక చూడండి. ప్రభు నీ దగ్గరికి వచ్చి చూడగా నువ్వు ఎలా కనిపించాలో తెలుసా? ఇష్టము పుట్టించు ప్రాయము కలిగి ఉండాలి. అట్లా ఆయన నిన్ను నాటుతా ఉన్నాడు, అట్లా కడతా ఉన్నాడు. యు డోంట్ నో వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్. నీకు అన్ని ఇచ్చాడు, నీ దగ్గరికి వచ్చాడు, నిన్ను చూస్తున్నాడు. ఎలా కనిపించాలి నువ్వు? ఆభరణాలన్నీ పెట్టుకుని ఒక్కటి పోగొట్టుకోకుండా, మర్చిపోకుండా ఇష్టము పుట్టించు ప్రాయము, యవ్వన ప్రాయము, బ్యూటిఫుల్ ఏజ్, యంగ్ ఏజ్. ఈ ఎంగేజ్ ని దేవుడికి ఇవ్వకుండా ఎంగేజ్ ని ఎంగేజ్మెంట్ లో తీసుకెళ్ళిపోతాం. ఎంగేజ్ ని ఎంజాయ్ చేస్తున్నా. ఈ ఇష్టము, దేవునికి ఇష్టము పుట్టించే ప్రాయాన్ని నీవు ఇష్టంగా ఎంగేజ్ చేస్తున్నావు. దేనిలో ఎంగేజ్ చేస్తున్నావు? దేనిలో ఎంటర్టైన్ చేస్తున్నావు? ఆయన వచ్చి చూసినప్పుడు నువ్వెక్కడో ఎంటర్టైన్ చేస్తూ ఉంటే, ఎక్కడో ఎంగేజ్ లో ఉంటే, ఎవరితోనో ఎంగేజ్మెంట్ పెట్టుకుంటే ఇష్టం పుట్టించి ప్రాయం అవుతుందా? తల్లి దగ్గరికి వచ్చాడు, నుంచుని చూస్తున్నాడు, నిన్ను ఎలా బిల్డ్ చేశాడో చెప్తున్నాడు. ఓ నా ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నిన్ను ఎలా తయారు చేశాడో. ఇష్టము పుట్టించు ప్రాయం. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అండి. వాడు ఏమున్నాడండి, హ్యాండ్సమ్, సూపర్. అమ్మ ఆడు ఒక్కడే హ్యాండ్సమ్. ఎంతమంది ప్రేమిస్తారండి? చైతన్యుడు అలా చేసేస్తా ఉంటాడు, అలా చేసేస్తా ఉంటాడు, మొదలు గొలిపేస్తా ఉంటాడు. ఈ అమ్మాయి ఎంత అందంగా ఉందండి, ఈ అమ్మాయి అందంగా ఉందంటే 50 మంది ప్రేమిస్తారు. నిన్ను దేవుడే ప్రేమించాలా. అందుకే ఆయన, నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు ఇష్టము పుట్టించు ప్రాయములో నాకు కనిపించావు. నిన్ను చూడగా, టోటల్ బాడీని చూడగా నాకు ఇష్టం. కళ్ళు, ముక్కు, చెవులు అన్ని వర్ణిస్తాం, రకరకాలుగా వర్ణిస్తాం. వాట్ ఏ బ్యూటిఫుల్, వాట్ ఏ బ్యూటిఫుల్. బాయ్స్ ని హ్యాండ్సమ్, హ్యాండ్సమ్. ఎక్కడ ఈ ఇష్టము పుట్టించు ప్రాయాన్ని తీసుకెళ్లి ఎక్కడ అమ్మేస్తున్నాను? ఓ మై డియర్ బాయ్, మై డియర్ గర్ల్, దేవుడికి ఇష్టం పుట్టించే ప్రాయాన్ని తీసుకెళ్లి ఎక్కడ తాకడి పెడుతున్నాను? నిన్ను నాటాడు కదా, శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నాటాడు. బ్యూటిఫుల్ సీడ్, ఒక శక్తివంతమైన విత్తనంగా నిన్ను తయారు చేశాడు. ఏం చేస్తున్నావు ఆయన కోసం? నువ్వు ఏం చేస్తున్నావు? ఆ ఇష్టం పుట్టించు ఈ అధ్యాయం ఇంటికి వెళ్ళి అందరూ చదవండి. ఇక్కడ మనకి 2వ గంట వార్నింగ్ బెల్ అయిపోయింది. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం ఇంటికి వెళ్ళి అందరూ చదవండి. ఇష్టమైతే చదవండి, మన లైఫ్ హిస్టరీ అంతా అక్కడే ఉంటుంది. ఆ ఇష్టం పుట్టించి ప్రాయం ఆయన చూస్తే ఏమేం చేసింది? ఆమెకి ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపోయింది. కడిగింది ఎవరు? ఆయనే. ఉప్పేసి తోమింది ఎవరు? ఆయనే. నీ బాడీని ఏర్పాటు చేసింది ఎవరు? అని యవ్వన కాలంలో నీకు కావాల్సిన షేప్ అంతా ఇచ్చింది ఎవరు? ఆయనే. నువ్వేం చేస్తావు? ఇదంతా నాదే అంట. అంతా అమ్మా, ఈ బాడీ ఇచ్చింది ఎవరు? ఆయనేనా? తయారు చేసింది ఎవరు? ఆయనే. నువ్వేమనుకుంటున్నావు? దిస్ ఈజ్ మై ఓన్ ప్రాపర్టీ, డోంట్ టచ్. నేను అంటుకోనండి, అంటుకోనండి. చెవులో ఏం చెప్తాను ఇంకా అంటుకోకుండా?
ఓ తల్లి, ఓ పిల్ల, ఓ చెల్లి, దగ్గరికి రా. నువ్వు ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, నీ త్యాగాన్ని ఎక్కడ సమర్పించాలి. ఎక్కడ సమర్పిస్తావు? ఫోన్లో సమర్పిస్తా, టీవీలో సమర్పిస్తా, ఎక్కడ సమర్పిస్తా? సినిమాలండి మా నాన్నకు బాగా ఇష్టం అంటావా? నేను రేపు నుంచి విజిట్ చేస్తాను, టైం చెప్పను. సడన్ విజిట్. నువ్వు పాత సినిమాల్లో ఉన్నావా, పాత పాటల్లో తిరుగుతున్నావా, చిత్రాల హరిలో విహరిస్తున్నావా, మంచం మీద పడుకుని దొల్లాడుతున్నావా, వీడియో తీసి దేవుడికి పంపిస్తా. తమాషగా తమాషగా లాస్ట్ వార్నింగ్. నేనేలా పెడతా? వార్నింగే కాదా? అది తర్వాత ఆయన విడిచిపెడితే నువ్వు వచ్చారా లేకపోతే వదిలేస్తున్నా. ఏంటి ఏంటి నీ ఫోజ్ ఏంటి? వాట్ ఈస్ యువర్ ఫోజ్? వాట్ ఈస్ యువర్ ఫోజ్? ఒక్కొక్కళ్ళ కదపలేం, ఒక్కొక్కడికి చెప్పలేం. ఎక్కడ దేవునికి లోపల నిన్ను అలా కడిగాడు, నిన్న సరి చేశాడు, మంచి షేప్ ఇచ్చాడు, మంచి అందం ఇచ్చాడు, రూపురేఖలు ఇచ్చాడు. హ్యాండ్సమ్ బాయ్, ద బ్యూటిఫుల్ గర్ల్, ఇష్టం పుట్టించు ప్రాయం ఏర్పాటు చేస్తే ఏం ఆలోచిస్తున్నావు? మై డియర్ షాలోమ్ ఫ్యామిలీ, క్వశ్చన్ యువర్స్. నీకు ఒక ప్రశ్న వేస్తున్నాడు దేవుడు. ప్రశ్న, నా జీవజలం నేనైతే నన్ను విడిచిపెట్టారు. చదవండి, అక్కడికి వచ్చేయండి. మళ్ళీ నేను ముగిస్తాను, కంగారు పడ. జీవజలముల ఓట అయినా నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు కారిపోయేటువంటి తొట్లు ఏర్పాటు చేస్తున్నారు. దేవుడు ఎలా కడతానంటే, మీరు కట్టుకున్నారు, మీరు కట్టుకుంటే ఏమవుతాయి? వాటర్ అంతా కారిపోతాయి, లీకేజ్, వాటర్ కారిపోతా. అమ్మ అలా కారిపోతా ఉండి ఏం చేస్తా? బొక్కబడిన కొండకి ఎన్నిసార్లు అతికేసినా కారిపోతానే ఉంటుంది. నేను కడతానంటే ఆయన నాకు నేనే కట్టాను. నేను నీకు నువ్వు కట్టుకుంటే హోప్లెస్, యూజ్లెస్. నీకు నువ్వు కట్టుకుంటే ఎవరు కట్టాలి? దేవుడు. ఏం రాయట్లేదు, రాస్తున్నావా? రాసి బాగా పాయింట్స్ బాగా రాసు. చేసిన తర్వాత ఏం చేశాడు చూడండి. ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఎంట పుట్టిన దాసుడా కాడు గదా, అతడేల దోపుడు సొమ్మాయను. 18కి వచ్చేసారా? 18. నీవు షీహోరు నీళ్లు త్రాగుట వలన 17 నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీ ప్రాయం వచ్చిన తర్వాత ఈ చెయ్యి పట్టుకుని ఏం చేస్తున్నాడు? మార్గంలో. నీకెవరెవరు నడిపించేది? నీ దేవుడైన యెహోవా మార్గంలో నడిపిస్తున్నాడు. నడిపిస్తూ ఉండగా నీవు ఆయనని విసర్జించుట వలన ఏం చేసావు అన్నమాట? ఆయన ఏం చేసావు? నువ్వు విసర్జించుట వలన నీకు నీవే బాధ కలుగజేసుకుంటేవి కదా. ఆయన చేయి పట్టు నడిపిస్తానంటే నువ్వేం చేసావు? వదిలేసావు. మనందరం చేస్తున్న పని అదేనమ్మా. తల్లి చెల్లి బెల్లి అదేగా. వదిలేస్తే నీకు నీవే బాధలు తెచ్చుకుంటావు. విన్నారా? మనకు బాధలు వస్తున్నాయంటే అర్థం ఏంటి? దేవుని చెయ్య వదిలేస్తా. ఎవరక్కడ మర్మరింగు? వదిలేస్తే అర్థం ఏంటి? బాధలు లేవండి అంటారా? ఇప్పుడు రావు, వదిలిపెట్టుగానే రావు. ఉడకాలి, పాకం పట్టాలి. వదిలేస్తే వదిలిపెట్టుగానే రావు. నీకు నీవే బాధలు తెచ్చుకుంటున్నావు అన్నాడు. నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గంలో నీకేం పని? అసలు నిన్ను తాగమన్న నీళ్ళేంటి? నేనే కదా జీవజల ఓటని, జీవజలాన్ని తాగమన్నా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? షీహోర్ నీళ్లు తాగడానికి వెళ్ళిపోతున్నావు. అది ఎక్కడుంది? ఐగుప్తులో ఉంది. ఐగుప్తు అంటే ఏంటి? చీకటి, శాపము, పాపము. నేను
వెలుగైన పవిత్రమైన పరిశుద్ధమైన నీళ్ళు ఇస్తుంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? పాపము, శాపము, కామము, క్రోధము ఉన్నటువంటి నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నావు. ఏం పని? ఎవరినన్నా అమ్మ అటు ఎందుకు వెళ్ళామమ్మా, నీకేం పని అంటే ఈయనకెందుకురా అంటారు. దేవుడు ఏం చెప్తున్నాడు? వాళ్ళని గట్టిగా పట్టుకుని చెవులో చెప్తున్నాడు, అటేం పని నీకు? నిన్ను ఎక్కడికెళ్ళమన్నా? ఊడిపోతున్నా అన్నీ ఆయన ఏం చేయమన్నా? నేను మాట్లాడండి, నీకేం పని? నిన్ను ఇటు వెళ్ళమంటే అటు వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు? ఈ పని చేయమంటే ఆ పని చేస్తున్నావు. భవ్య, నీ విత్తనాలు నాటమంటున్నాడే దేవుడు, అది వదిలిపెట్టి ఏం పని చేస్తున్నావు? ఏం పని అంటే అడుగుతాడుగా, అడగమని చెప్తున్నాడు. అదే ఇర్మియాకి చెప్తున్నాడు, అరే నీకు ఈ మార్గంలో కదా దేవుడు నిన్ను నడవమంది, ఈ జలం కదా తాగమంది, నువ్వు అటు వెళ్తున్నావు, ఏం పని నీకు? నువ్వు ఇలా జలం తిరిగి వెళ్తావు, ఏం పని అంటే ఏదో చెప్పుద్ది పని. దేవుడు ఇచ్చిన పని ఏం చేస్తుంది? వదిలేస్తుంది. చదవండి. యూఫ్రటీస్ నది నీళ్లు త్రాగుటకు అషూరు మార్గంలో నీకేమి పని? నీకేం పని? నీ దేవుడైన యెహోవాని విసర్జించుటయు, నీవు నా ఎడల భయభక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణమవుతుంది. నీ బాధకు నీ శ్రమకు కారణం ఏంటంటే ఆడెవడో ఇటు చేశాడండి, ఈడెవడో కొట్టాడండి కాదు, నువ్వు దేవుని విడిచిపెట్టి విసర్జించావు. బాధకు కారణం నువ్వు దేవుని వదిలిపెట్టేశావు. బాధకు కారణం దేవుని మార్గాన్ని పూర్తిగా వదిలేశావు. భయభక్తులు లేకుండా తిరుగుతున్నావు, ప్రవర్తిస్తున్నావు. కాబట్టి శ్రమకు కారణం, శ్రమకు విసర్జించి 19 నీ దేవుడైన యెహోవాని విసర్జించుటయు నీవు నా ఎడల భయభక్తులు లేకుండా ఉండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. ఎవడో వచ్చి శిక్షించడంట, ఆయన కట్టి ఆయన నిలబెట్టి ఇష్టమైన ప్రాయం తీసుకొచ్చి నీకు చక్కగా ఆయన మార్గంలో నడుస్తూ ఆ జీవజలాన్ని తాగుతూ ఆహారాన్ని తింటూ బ్రతకమని చెప్తే ఆ మార్గాల నుంచి తొలగిపోయి ఆయన్ని విడిచిపెట్టి విసర్జించి నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నా నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వట్లా. అది బాధకు కారణం, శ్రమకు కారణం అని చెప్తా ఉన్నాడు. అమ్మా, నీ చెడుతనమే నిన్ను శిక్షిస్తా ఉంది అంటున్నాడు. గ్రహించండి వాక్యం. శ్రేష్టమైన ఫలం ఫలించాలని ఆయన నిన్ను నాటితే మంచి విత్తనాల ద్వారా నువ్వు కట్టాలి, సంఘాన్ని కట్టాలి, సువార్తను కట్టాలని నిన్ను ఏర్పాటు చేసుకుంటే నువ్వేం చేస్తున్నావు? ఏం చేశాడమ్మా? 22 శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నిన్ను నాటి తిని, కేవలం నిఖిలమైన విత్తనము వలన చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె జాతిహీనమైపోయావు. నేను ఎలా కడితే నిన్ను అలా నేను సమకూరిస్తే, అలా నడిపిస్తే నీ ఇష్టమైన మార్గం తొలగిపోయి ఎలా మారిపోయావు? జాతిహీనమైన ద్రాక్షవల్లి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి. భ్రష్టురాలు అయిపోయావు. చూసారా ఏమయ్యారమ్మా? భ్రష్టులైపోయారు. తొలగిపోతే, దేవుని మార్గంలో తొలగిపోతే, దేవుని యొక్క కట్టడలో ఆయన నాటిన ఆ విత్తనములో ఫెయిల్ అయితే జాతిహీనమైపోతాం. మన కాళ్ళ ముందు కనిపిస్తుంటారు ఇటువంటి వాళ్ళు. జాతిహీనమైన, యోగ్యము లేనటువంటి, ఫలించినటువంటి దుష్ట జనాంగం అయిపోతాం, దుష్ట సంతానం అయిపోతాం. ఎక్కడ? అందుకేం చేయమన్నాడు? ఇది చెప్పి ముగిస్తానన్నాడు. అందుకేం చేయమన్నాడు? చూడండి, పైకి వచ్చేయండి. 3వ వచనంకో ఇప్పుడు ఎక్కడికో వచ్చేయండి.
ఏం చెప్తున్నాడు? 2వ అధ్యాయము. ఆ, అప్పుడు ఆ, ఇశ్రాయేలు ఆ, యెహోవాకు కాదు అది యవ్వన కాలం అన్నాడు చూడండి. 2వ వచనమా? 2వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ. నీవు అరణ్యములోను విత్తనములు వేయదగిన దేశములోను ఆ. నన్ను వెంబడించుచు. అప్పుడేం స్టార్టింగ్ లో నీ అందమైన ప్రాయంలో, యవ్వన ప్రాయంలో, దేవునికి ఇష్టమైన ప్రాయంలో ఏం చేశావు? వెంబడించావు, విత్తనాలు కూడా వేశావు. నీ యవ్వన కాలములో యవ్వన కాలంలో నీవు చూపిన అనురాగమును, నువ్వు చూపిన అనురాగము, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు? ఇప్పుడు ఏమైపోయింది? తొలగిపోయింది, మార్గం తొలగిపోయింది, దారి తప్పింది, భ్రష్టమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. అదే మాట్లాడుతున్నాడు. అది ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడు? ఎవరు గుర్తు చేస్తున్నాడు? పద్మాసు ద్వీపంలో యోహానుకు గుర్తు చేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన 2:4. నీకున్నిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపుతున్నా. చూసారా? తప్పు మోపుతా ఉన్నట్టు. అక్కడ నేరం, 2 నేరాలు చేశారు అన్నారు కదా. మొదటి నేరము ఆయన్ను విడిచిపెట్టడం. మొదటి నేరం ఆయన్ని విడిచిపెట్టడం. 2వ నేరం నీకిష్టమైన ప్రాయములో ఆయన నుండి తొలగిపోవడం. ప్రేమను ఏం చేశాడు? బ్రేకప్. మనం రోజుకు ఒకరికి ప్రేమ చెప్పి ఏం చేస్తాం? బ్రేకప్ చేస్తూ ఉంటాం. 2వ నేరం ఇది. మొదటి నేరం ఆయనే జీవజలం అయితే తాగకుండా మన ఇష్టం వచ్చిన మార్గంలోకి వెళ్ళిపోయి ఇష్టం వచ్చిన జలాలు, ఇష్టం వచ్చిన నీళ్లు తాగడం. 2వ నేరం ఏంటి? ప్రేమను బ్రేకప్ చేసేది. చేసావా ఎవరికైనా ప్రేమను బ్రేకప్? అసలు ఇంకా ప్రేమించలేదంటవా? మనందరం చిన్నప్పుడు దేవుణ్ణి ప్రేమించాము, ఇప్పుడు ఏం చేశాం? బ్రేకప్ చెప్పాము. అందరం బ్రేకప్ లోనే ఉన్నాం. డోంట్ వరీ. అదే మాట్లాడుతున్నాడు. మొదట ప్రేమ నీలో కనిపించట్లేదు. మొట్టమొదటి ప్రేమ ఎలా ఉంటది? కొన్ని రోజులు గడుస్తున్న తర్వాత ఎలా ఉంటది చెప్పండి. మొట్టమొదటి ప్రేమ ఎలా ఉంటుందంటే, ఈ రాణి ఏం చేసేది? ఇంటికాడ నుంచే కాఫీ తీసుకుని కప్పు ఇలా పట్టుకుని దాని మీద మూత వేసుకుని వచ్చేది. చూసారా? కొన్ని రోజుల తర్వాత ఏమైంది? మూత లేకుండా తెచ్చేది. ఆ తర్వాత ఉట్టి కప్పే తెచ్చేది. ఇప్పుడు కప్పు కూడా చూసావా? నువ్వు మాత్రం తాగి వచ్చేది. నువ్వే కాదులే, ఇస్తేరి కూడా అటాక్ చేసి రాగానే పంపించేవాడు. ఇప్పుడు ప్రసంగమైన గంటకు కూడా ఈ 2 గంటలు మాట్లాడి గొంతు ఆరిపోయి ఉంటే 1 గంటకు కూడా అప్పుడప్పుడు రెప్కా గారు కూడా పంపించేది. ఆ ఏంట్లే పంపించేది అని అంటారు. అలా చూసారా పరిస్థితి? ఇది మొదటి ప్రేమ. మొదటి ప్రేమ ఏం చెప్తే అది పరిగెత్తుకుంటూ చేస్తాం దేవుని సన్నిధికి. పరిగెత్తుకుంటూ గంట కొట్టగానే నా దేవుడు పిలిచేస్తున్నాడు. 2 రోజులు అయిన తర్వాత ఏం చేస్తాం? 2 రోజులు కాదులే, 2 సంవత్సరాలను సాగుద్ది. ఆ తర్వాత మరి ఏంటి ఇలా ఉన్నావు? నువ్వు ఇలా ఉన్నావు కదా, ఏంటి ఇలా ఉన్నావు? ఇవి ధరించాలి కదా, నువ్వు ఆ మార్గంలో వెళ్తున్నావు ఏంటి? ఈ మార్గం కదా అని అడుగుతా ఉంటాడు కదా. ఈ ప్రేమ అంటే నువ్వేం చెప్తే ఒప్పుకోడు దేవుడు. రూల్స్ పెడతాడు, రెగ్యులేషన్స్ పెడతాడు. ఇది కదా యువర్ రూట్, మార్గం ఇది కదా అంటే మనకేమవుతుంది? అప్పుడు మనసు కష్టం. చూసారా? నువ్వే బాగున్నావు, నువ్వే అందంగా ఉన్నావు, నువ్వే దేవతవి, నువ్వే గుడి, నువ్వే బడి, ఇలా చెప్తున్నావు అనుకో, ఆయన చాలా 24 గంటలు ట్రైనింగ్ చేస్తాం. పెచ్చేసేవాకు మోకరించి ప్రార్థన చేయి, కన్నీళ్ళు గారు, బైబిల్ చదువు, వాక్యాలకి మెసేజ్లు పెట్టు, కామెంట్స్ పెట్టు, ఈ ఫోనే నాకు వద్దంటావు. చివరికి చాలా ఇష్టపడి కొనుక్కుంటాం. మెంటలు వచ్చాక అదే ఫోన్ ఏం చేస్తాం? పగలగొట్టేస్తాం. మొదటి ప్రేమ ఏమైపోయింది? బ్రేకప్ అయింది. అందరం అంతే. దేవుడికి ఏం చేశాం? బ్రేకప్. అందుకు చెప్తున్నాడు, ఏమైంది నీ మొదటి ప్రేమ? అప్పుడు ఏం చేసినా ఓకే, ఇప్పుడు ఏం చేసినా తప్పే.
అంతేనమ్మా? అంతేనా తల్లి? విన్నారా? రబ్బిక గారు బాగానండి. చదవండి మీరు. వాళ్ళందరూ తిడుతున్నారు నన్ను. అయినాను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపుతున్నా. చెప్పేశాడు క్లారిటీగా, తప్పది. నువ్వు మొదట చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నావు ఈ ప్రాయంలో దేవుని పరిచయం చేయడానికి, మొక్కలు నాటడానికి, విత్తనాలు చెమ్మటానికి. అందుకని దేవుడు ఏం చేసి ఆశీర్వదిస్తే అది నీ బలం అనుకున్నావు, నీ అందం అనుకున్నావు, వ్యక్తిగత స్టేటస్ అనుకున్నావు, నువ్వు వదిలిపెట్టేశావు. అందుకే నేను తప్పు మోపుతున్నా అన్నాడు. చదవండి. నీవు ఏ స్థితిలో నుండి పడితివో జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో పడ్డావు? కడగబడిన స్థితిలో, కోయబడని స్థితిలో, స్నానం చెయ్యబడని స్థితిలో, వస్త్రాలు లేని స్థితిలో నువ్వు పడితే నేను నిన్ను ఎలా కట్టానో, ఎలా నాటానో గుర్తు చేసుకో. అది జ్ఞాపకం చేసుకొని మీరు మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను ఆమె చెప్పండి. అందరూ ఇష్టం ఉన్న వాళ్ళు చెప్పండి. చాలా తప్పు మాడుతున్నారు. అక్కడ ఏముందో తెలుసా? మొదటి క్రియలను చేయను. ఇప్పుడు క్రియలు కాదు. నానా, తమ్ముడు, చెల్లి, అక్క, అన్నయ్య, వదిన ఎక్కడున్నారు? వింటున్నారా? ఏం క్రియలు చేయాలా? మొదటి క్రియలు 4ంటికి పరిగెత్తుకొచ్చేదానివే ఆ క్రియలు చేయాలి. అర్ధరాత్రి 3ంటికి 4ంటికి మోకరించి ఆల్ నైట్ ప్రేయర్లో ప్రార్థన చేసేదానివే ఆ క్రియలు చేయాలి. నిన్న ఉపవాస ప్రార్థన, మీరందరూ ఇంట్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారని విశ్వసిస్తున్నా. పాయసం చేసావా? అన్నావేంటి? తెలీదా? ప్రతి 2వ శనివారం ఏ ప్రార్థన? అది ఇంటికి పంపించా. స్వరూపేట కనపడతా. ఎక్కడ చేయాలా చెప్తా ఉన్నాడు. నువ్వు మళ్ళీ రీబ్యాక్. నిన్నెక్కడ నాటానో, ఎక్కడ నిన్ను కట్టానో అక్కడికి ఏమవ్వాలి? నువ్వు రీబ్యాక్ అవు. మళ్ళీ ఏం చేయాలి? నువ్వు ఆ మొదటి క్రియలు స్టార్ట్ చేయి. మారు మనసు పొందినప్పుడు నువ్వు ఎలా జీవించావు, ఎలా బ్రతికావు, ఎలా నిన్ను నువ్వు కట్టుకున్నావు, దేవుళ్ళు ఎలా నాటుకున్నావు, అక్కర్లేదా? వదిలేసే. ఏం చేస్తావు? విషయం చెప్పాలా? తెల్లంగా చెప్పాలి. నిన్ను ఎలా నిర్మించాడు, ఎలా కట్టాడు, ఇష్టమైన ప్రాయంలోకి ఎలా తీసుకెళ్ళాడు, ఆయన ఎలా వైవాహిక జీవితాన్ని ఆయనకి ఇచ్చేసేవాడు. నన్ను వెంబడించావు, అరణ్యంలో విత్తనాలు నాటావు, ఇది గుడ్ క్వాలిటీస్ అన్ని చెప్పి మళ్ళా ఆ విత్తనం నాటంలోకి, ఆ పనిలోకి నువ్వు తిరిగి వచ్చేయి. చదవండి. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమా. చదువుతుంటే గుండె పగిలిపోయింది. నా గుండె పగిలిపోయింది మాట చదువుతా ఉంటే. నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. ప్రియమైన మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అర్థం చేసుకోండి. దేవుని ప్రణాళిక అర్థం చేసుకోండి. నా బాధ అర్థం చేసుకోండి. మారు మనసు పొంది మునుపటి క్రియలు చేస్తే సరి, ఓకే. లేదా అని చదువుతుంటే గుండె బ్రద్దలైపోతాం. ఈ దీప స్తంభము దాని చోట్ల నుండి ఏం చేస్తాను? నేను తీసివేస్తాను. చాలా వేదన, చాలా భయంకరం, చాలా శ్రమ. మీకు 2 చేతులు జోడించి మనవి చేస్తున్నా, కొద్ది సమయం దేవునికి ఇవ్వండి. కొద్దిసేపు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయండి.
మగవారితో సైతం ద బాయ్స్ జెంట్స్ చాలా పనులు ఉంటాయి మనకి. అయినప్పటికీ కొద్ది సమయం దేవుళ్ళు ప్రలాపించండి. అమ్మ విశ్వాసులు, మీకు 2 చేతులు నమస్కరించి చెప్తున్నా, గిరగిర తిరగటం కాదు, ఒక అరగంట దేవుని సన్నిధిలో మోకరించండి. మారు మనసు పొందాలని చెప్పబడతా ఉంది వాక్యం. మారు మనసు పొందండి, మాటలు అంగీకరించండి. నేను మీ చెవిలో చెప్తున్నానని అనుకోండి, లేదా లైన్ గా రండి, చెవిలో చెప్తాను. మీ చెవిలో చెప్తాను. ఏమన్నా తెలుసా? నీ మునుపటి క్రియలు మరలా జరిగించాలి. నువ్వు విడిచిపెట్టినటువంటి పాత విశ్వాస జీవితాన్ని కంటిన్యూ చేయాలి. నీకు ఇష్టమైతే వాక్యాన్ని నాటండి, దేవుడిచ్చిన సాధనాలను ఉపయోగించండి, దుష్ట క్రియలు విడిచిపెట్టండి, దుష్ట సంతానంలోకి చేరబాకండి. ఆ విధంగా మిమ్మల్ని మీరు మలుచుకోండి. మార్పు వచ్చిందా? దేవుడు ఏం చేస్తాడు? సరే ఓకే అంటాడు. మార్పు రాలేదో, ఏంటమ్మా దీపస్తంభం అంట. ఏంటది దీపస్తంభం అంటే? ఆత్మ. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దీపం విస్తరించి మాట్లాడాను, ఎక్కువసేపు మాట్లాడాను. ఇక నుంచి అది ఉండదు. నేను కరెక్ట్ పాయింట్ మీద ఇవాళ మాట్లాడాను. మీ ఇష్టం. ఫోన్లో ఉన్న వాళ్ళు ఫోన్లో ఉండొచ్చు, ల్యాప్టాప్లో ఉన్న వాళ్ళు దానిలో ఉండొచ్చు, సీరియల్స్లో ఉన్న వాళ్ళు సీరియల్స్లో ఉండొచ్చు. కానీ వాస్తవం ఇది. ప్రభు మాట్లాడుతున్నాడు. అలనాడు ఇర్మియాకు చెప్పాడు, తరువాత యోహానుకు పద్మాసు దీపంలో చెప్పాడు. ఇప్పుడు ఆయన దైవ జనులతో మీకు చెప్పిస్తున్నాడు. మీ ఇష్టం, మీ ఇష్టం. సరే విన్నారా? సరే. మీరు విన్నారా? సరే. మీ జీవితాలు ఆల్ రైట్. మీ జీవితాలు కడిగేస్తాను, మళ్ళా తిరిగి కట్టేస్తాను, మళ్ళీ నాడతాను. వినలేదో? దీప స్తంభానికి గురిపెట్టాడు. చాలా వేదంతో చెప్తా ఉన్నాను, చాలా వేదంతో చెప్తున్నాను. దయచేసి వాక్యాన్ని అంగీకరించండి. దేవుని దాసుని వేదన అంగీకరించండి. మీ సేవకుడి వేదన, మీ సేవకుడి ఆ అంగలార్పు అంగీకరించండి. మీ మునుపటి ప్రవర్తనకు వచ్చేయండి. తెల్లవారుజామున 2 కుటుంబాలు రోజు వచ్చి దేవుని సన్నిధిలో మొదలుపెట్టేవారు వచ్చేయండి. సాధ్యమైతే సేవా సహకారులందరూ వచ్చి కుటుంబాలను బలపరచండి. ప్రార్థనా పరిచర్యల్లో ప్రేయర్ టవర్లో మోకరించి అంగలార్చండి. సరే అంటే మీ ఇష్టం అన్న, సరే అంటే మీ ఇష్టం. సరే, మీరు మునుపటి క్రియలు చేస్తే సరే. యవనస్తులు చాలా యాక్టివిటీ చేసేవాళ్ళు, యవనస్తుల కూడికుండేది, యవనస్తులు ధర్మం పరిచర్య చేసేవాళ్ళు. దుష్టుడు కబళించుకెళ్ళింది. దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు. దేవ సహకారులకు దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు. మునుపటి ప్రవర్తనలోకి రండి. ఎంత కంఠ శ్వాసతో చెప్తున్నాను. ఈ వారం పరీక్షిస్తాను. ఒక వారం మార్చి 8 days, మళ్ళీ ఆదివారానికి శనివారం 7 days. మార్పు వచ్చిందా? మిమ్మల్ని లోతైన అనుభవంలోకి నడిపిస్తాను. మార్పు రాలేదా? నామకార్థ క్రైస్తవులుగా మిగిలిపోదాం. మీతో పాటు నేను కూడా అక్కడికి వెళ్ళిపోదాం. ఎక్కడికి? మీరందరూ ఎక్కడుంటే నేను కూడా అక్కడికి వెళ్ళిపోదాం. ఓకేనా? అర్థం చేసుకోండి. దేవుని ప్రణాళిక అర్థం చేసుకోండి. మీ ప్రస్తుత యాక్టివిటీస్ మానుకోండి. పాత క్రియల్లోకి వెళ్ళండి. ఏమంటాడు అప్పుడు? నీ మొదటి ప్రేమ నాకు తెలుసు. నన్ను ఎలా ప్రేమించావు, ఎలా హత్తుకున్నావు, ఎలా కౌగిలించుకున్నావు, ఎలా ముద్దాడావు. ఇప్పుడు టచ్ చేస్తుంటేనే ఏం చేస్తున్నావు? నువ్వు గిలగిల కొట్టుకుంటున్నావు. కొట్టుకుంటున్నావా? కొట్టుకో. పట్ట గుడిసి కొట్టినట్టు, కొరమేలు కొట్టుకున్నట్టు కొట్టుకో. సరే, బట్ లేకపోతే దేవుడు గొప్ప
గొప్ప శిక్షాస్పత్తిలోకి తీసుకెళ్ళిపోతా ఉన్నాడు. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, అంతకు మించి నా కుటుంబ సభ్యులారా, దేవుని క్రియలు మీ ముందున్నాయి. దేవుని కార్యాలు పరిశుద్ధమైనవి, పవిత్రమైనవి. వాటిని అనుకరించండి. ప్రభువుకి ఇష్టమైన ప్రాయాన్ని సమర్పించండి. ఇష్టమైన ప్రాయం మా ఎక్కడుందంటారా? దేవుని క్రియలు నింపబడిందే ఇష్టమైన ప్రాయం. దేవుని ఆభరణాలు ధరించిందే ఇష్టమైన ప్రాయం. నువ్వు 90 సంవత్సరాలు అయినా సరే నువ్వు దేవుని ఆభరణాలు కలిగి ఉంటే దేవునికి ఎలా కనిపిస్తావో తెలుసా? ఇష్టమైన ప్రాయంగా కనిపిస్తావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి ఆయనకి ఇష్టమైన ప్రాయంగా నిన్ను మలుచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.